విజయమున్నది, నాకు విజయమున్నది, సప్రసాదనాదునిలో విజయమున్నది. బలమున్నది, నాకు బలమున్నది, సప్రసాదనాదుడిలో బలమున్నది. విడుదలున్నది, నాకు విడుదలున్నది, క్రీస్తు రక్తములో విడుదలున్నది. ధైర్యమున్నది, నాకు ధైర్యమున్నది, క్రీస్తు నామములో అభయమున్నది. డాలు ఉన్నది, మనకు డాలు ఉన్నది, క్రీస్తు నీడలో డాలు ఉన్నది. వాక్యంలోకి వెళ్దాం. మనం 1 కొరింథీ 1:18 ఇప్పటివరకు మనం ధ్యానించుకున్నాం. నశించుచున్న వారికి ఈ యొక్క స్లీవ మరణం అర్ధరహితమైనది, రక్షింపబడిన వారికి దేవుని శక్తి. ఈ రెండు గుర్తుపెట్టుకుంటే దేవుడి రహస్యాలు మన రక్షణ కొరకే. ఇప్పుడు బైబిల్ వాక్యం ఎందుకండి? డైరెక్ట్గా ప్రార్థనలు చేసి స్వస్థత ప్రార్థనలు చేస్తే ఎందుకు స్వస్థత ప్రార్థనలు అవ్వమంటే, దేవుడి శక్తి నీలో నాలో వెలువడాలి అంటే వాక్యం వెలువడాలి. ముందుగా వాక్యమే యేసయ్య కాబట్టి, యేసయ్య వాక్యమై ఉన్నాడు కాబట్టి, యేసుప్రభువు వారు ప్రాంతం గుండా వెళ్తూ ఉంటే ఏం జరిగిందంట? అనేకులు కూడా ఆయన తాకుటకు తహతహలాడుతున్నారు. వచ్చి ముట్టుకున్నప్పుడు స్వస్థతలు జరిగాయి. అనేక మంది ఇది చూసి అద్భుత ఆశ్చర్య క్రియలకు లోనయ్యారు అని వాక్యం సెలవిస్తుంది. అక్కడ అంటే వాక్కు నడిచిపోవాలి నీ నా కుటుంబంలో, వాక్కు రావాలి నీ నా ఇంటిలోకి, మన హృదయంలోకి, వాక్కు రావాలి నీ హృదయంలోకి, నా హృదయంలోకి. వాక్యం లేకుండా నాకు అద్భుతాలు జరుగుతున్నాయని నువ్వు అనుకున్నావంటే మళ్ళీ తిరిగి వచ్చే ప్రమాదం ఉంది. జోక్ కాదు, సీరియస్గానే చెప్తున్నాను నేను. చాలామందికి జరిగింది కూడా మన గ్రూప్లో. దేవుడు ఇన్స్పైర్ చేస్తున్నాడు ఈ సమయంలో. అదేంటంటే మీరు కొన్ని వర్గాల వైపు వెళ్ళినప్పుడు స్వస్థతలు జరుగుతున్నాయి ఇన్స్టాంట్గా అని మీరు వెళ్ళారు, ఉన్నారండి గ్రూప్లో. అమ్మో దేవాతి దేవుడికి థ్యాంక్ యూ ఈ విషయాన్ని వెల్లడించినందులకు. ఆ దేవాదేవుడు ఏం చెప్తున్నా, మీరు వెళ్ళారు వర్గాలకి, కథోలిక సభకి కాదు. దివ్య సప్రసాద నాదుని నువ్వు విశ్వసించలేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళావంటే వర్గానికి వెళ్ళావు. వెళ్ళి ఏం చేసావంటే అక్కడ వాళ్ళు ఫుడ్ పెడుతున్నారు కదా అని తిన్నావు, అక్కడ వాళ్ళు ద్రాక్షరసము చేతిలోకి ఇస్తున్నారని తాగావు. అదేవిధంగా వాళ్ళు ఇస్తున్న బన్ను ముక్క, ఇదిగో దేవుడి యొక్క దివ్య శరీరం అని ఒక రెస్పెక్ట్ లేకుండా నువ్వు జ్ఞానస్నానం పొందుకున్నావా, నువ్వు ఎలా ఉన్నావు, ఏంటి, నువ్వు కథోలికి రాలివా అన్ని రాలివా అని ఏమి అడగకుండా నీకు వాళ్ళు ఇచ్చారు, నువ్వు పొందుకున్నావు. నువ్వు కథోలిక శ్రీ సభలో ఉన్నప్పటికీ నువ్వు అటు వెళ్ళి అక్కడ రక్షణ ఉందని నమ్మావు. చూడు, దట్ ఈస్ ద దురద. ఆ దురద ఈరోజు నా దేవాదేవుడు నీకు స్వస్థత ఇచ్చాడు. ఈ ఇన్ఫెక్షన్ ఎందుకు వచ్చింది, ఈ దురద ఎందుకు వచ్చింది, ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తున్నావా? 1 కొరింథీ 12-13 అధ్యాయం అనుకుంటా అండి. ఎవరైనా నా శరీరాన్ని నా రక్తాన్ని అయోగ్యముగా భుజించి పానము చేసిన వాడు వ్యాధిగ్రస్తుడవుతాడు అని దేవుడు చెప్పలేదా? యేసు నామములో అవ్వకుండా ఉండునుగాక. కానీ దేవుడు చెప్తున్నాడు, నా శరీరాన్ని నా రక్తాన్ని అయోగ్యకరముగా భుజిస్తే ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. ఇంకా వర్గాలే లైఫ్ లాంగ్. నిజమైన కథోలిక శ్రీ సభకి రావు. దేవుడి యొక్క మార్గం ఏంటో తెలీదు. చచ్చిపోయే లోపు కూడా తెలుసుకున్నా కూడా ఒక్క క్షణం ముందైనా తెలుసుకుంటే బిడ్డ నీకు రక్షణ వస్తుంది కదా అంటున్నావా? ఏంటండి అలా మాట్లాడుతున్నారు? వాక్యంలో ఇప్పుడు శక్తి ఉందన్నారు కదా, వాక్యం వెలువడుతుంటే శక్తి వస్తుందన్నావు కదా, మరి అదేంటి మాట మారుస్తున్నావు అని మీలో ఆ దేవాదేవుడు ప్రేరేపిస్తున్నాడు, అడుగుతున్నారని. నేను అక్కడికే ఆపలేదండి. ఈ వాక్యము యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనము, ఈ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను. వర్డ్ బికేమ్ ఫ్లెష్. వాక్యము మాంసమయ్యింది, వాక్యము రక్తమయ్యింది. ఆ రక్తాన్ని, ఆ మాంసాన్ని నూతన నిబంధన అని మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనంలో ఆ దేవాదేవుడు చెప్పలేదా నూతన నిబంధన అని? ఇంకా నువ్వు నేను ఆ యొక్క సర్కంషన్ సున్నతి దగ్గరే ఆగిపోతే ఎలా? సున్నతి మన ఆలోచనలకండి, మన క్రియలకి కాదు. క్రియకి ఏం కావాలి? దేవాదేవుని స్వీకరించడం కావాలి. అందుకే ఈ రోజున ఆ దేవాదేవుడు మనతో అంటున్నాడు,
నేను ఎత్తబడినప్పుడు ఈ ప్రపంచం నా వైపు చూస్తుంది. ఎందుకు ఈ మాట అన్నాడు? నేను ఎత్తబడినప్పుడు ప్రపంచం చూస్తున్నాను ఎందుకన్నాడండి? ఎందుకన్నాడు? రోజు చూడాలి నువ్వు నేను, ఒక్కరోజు సరిపోదు రక్షణ. ఇప్పుడు కొంతమంది అంటారు వర్గాలను, నువ్వు దేవుల్లో రక్షణ పొందావా? ఎలా చెప్తున్నావు? జ్ఞానస్నానం తీసుకుంటే, బప్తిజమం తీసుకుంటే అది కూడా యేసునామంలో మాత్రమే అయిపోయిందా? పిత పుత్ర పవిత్రాత్మ నామంలో మీరు ఈ భూ దిగంతం వరకు కూడా తిరిగి నాకు సాక్షులై ఉంటూ జ్ఞానస్నానం ఇవ్వండి అని యేసుప్రభువు వారు మత్తయిలో చెప్పాడు కదా, గాస్పల్లో సువార్తలో. అదేం చేసావు మరి? అంటే దేవుడు మనం ప్రార్థించగానే వినాలి, దేవుడైనా తిరిగేదని చెప్తే ఇది నాకు కాదులే వాక్యం. పో, ఎన్ని రోజులు పోతావు? పోమ్మా, ఎన్ని రోజులు పోతావు? అసత్యం ఎప్పటికైనా మనల్ని బానిసల్ని చేస్తుంది. సత్యం ఎలా ఉన్నప్పటికీ ఆ సత్యం దగ్గరికి దేవుడు లాక్కొస్తాడు, ఆకర్షిస్తాడు, ఆటోమేటిక్గా లిఫ్టప్ చేస్తాడు, అనేకులకు దీవెనకరంగా మారుస్తాడు. కానీ ఆ మార్పు కంటే ముందు ఒక స్టెప్ నువ్వు నేను తీసుకోవాలి. ఆ స్టెప్ పేరే రక్షణ. రక్తము దేహము స్వీకరించి కొత్త నిబంధన వచ్చి 2000 సంవత్సరాలు, అంటే ఈ యొక్క 1600 సంవత్సరాల నుంచి మన కనతలేని కథోలిక శ్రీసభ మనకి ప్రకటిస్తుంది. గాస్పల్స్ నుంచి, సువార్తల నుంచి రాగానే ఏం తెలుసుకున్నావు? యేసయ్య రక్తము, యేసయ్య శరీరము మనకి నూతన నిబంధన. ఇది కొత్త నిబంధన. ఇప్పుడు నువ్వు నేను పాత నిబంధనలో బ్రతుకుతూ అన్ని ఆరాధనలు చేస్తూ ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతే, కొత్త నిబంధన దగ్గరికి రాకపోతే, రక్తము లేకపోతే రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? పాప పరిహారార్థ బలిగా నీవు ఆ పశువులను, కోళ్ళను, మేకలను, దూడలను ఇచ్చినసరికి సాల్. ఇప్పటికి ఇక్కడ రమ్మంటున్నాడు దేవుడు. వచ్చి నన్ను, నా శరీర రక్తాన్ని యోగ్యకరముగా భుజించు. యోగ్యత యొక్క వాల్యూ తెలియాలంటే స్లీవ వైపు చూడాలండి. ప్రపంచంలో ఎవరు కూడా మనకి స్లీవలో ఉన్న మర్మాలు ఎక్స్ప్లెయిన్ చేయలేరు, ఎందుకంటే మానవ జ్ఞానం సరిపోదు కాబట్టి. దేవుడి రహస్యాలు మన రక్షణ కొరకే. అందుకే దేవుడు రహస్యాలు చెప్తున్నప్పుడు ఏమవుతుంది? మనలో ఒక పరిశుద్ధాత్మ అగ్ని జ్వాల రగిలించబడుతుంది. ప్రియమైన బిడ్డ, దేవుడి శక్తి మన మీదకి దిగి వస్తూ ఉంది. పైనుంచి కాదండి, హృదయంలోనే వస్తూ ఉంది. ఒక ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటాం. ఆ యొక్క అనుభవంలోకి మనం వెళ్తూ ఉన్నాం. దేవుడి రహస్యాలు తెలుసుకున్నప్పుడు ఒక ఆనందం అనేది వస్తూ ఉంటుంది. ఎందుకు? కొత్త విషయం నేర్చుకున్నామని కాదు, రక్షణలో ఆ రోజు ఆ దేవాదేవుడు మనకి ఇవ్వాల్సింది ఇచ్చాడు వాక్యము ద్వారా. ఎందుకంటే ప్రతి సబాత్ డేకి నువ్వు నేను కనతలేని కథోలిక శ్రీసభకి వెళ్ళి దివ్య సప్రసాదాలను ఆరగిస్తున్నాం కదా. మంత్కి ఒక్కసారో, ఇయర్కి ఒక్కసారో, నాకు మూడొచ్చినప్పుడు ఒకసారో, నేను మన వర్గాలకు వెళ్ళి ఇష్టం వచ్చినప్పుడు నేను దివ్య సప్రసాదం కూడా అనుకున్నాండి. రొట్టె ద్రాక్ష రసము తీసుకుంటా అంటే ఎలా కుదురుతుంది? కుదరదు. ఈజ్ దర్ ఎనీ డిసిప్లిన్? క్రమశిక్షణ ఉందా నువ్వు తీసుకునే దాంట్లో? ఎక్కడన్నా కొంగులో కట్టుకుంటావు, వాటలలో తీసుకెళ్తావు. స్లీవ మీద ఎక్కిన దేవుడు నీకు నాకు ఏం చెప్తున్నాడు ఈరోజు అంటే, నా దేహము దేవాలయము, అలా స్వీకరించు. నా రక్తము నిన్ను నన్ను రక్షించుటకే ఆ దేవాదేవుడు ఇచ్చాడు. దీన్ని అయోగ్యకరముగా భుజించకూడదు, పానము చేయకూడదు. దేవుడి మర్మాలు మెస్సయ్య మహిమ కొరకే. దేవుడు మనకి ఆ మర్మాలు తెలియజేస్తున్నాడు పరిశుద్ధమైన గ్రంథం నుండి. అదేవిధంగా ప్రకటిస్తున్నాడు అంటే యేసయ్య మహిమ కొరకే. ఎందుకు? యేసయ్య దేవుణ్ణి మహిమపరిచాడు, తండ్రి దేవుణ్ణి, మన తండ్రి యేసుప్రభువు వారు. అందుకే ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం ఈరోజు మొత్తం మీరు అందరూ ధ్యానించి ఉంటారు, చదివి ఉంటారు 2-3 సార్లు కూడా. కొంతమంది చదివారు, కొంతమంది చదవలేదు, కొంతమంది విన్ను కూడా వినలేదు. ఏమన్నారు అక్కడ? ఆయన పేరు ఘనతకెక్కింది, యేసు నామము ముల్లోకాలకి అధిపతి, ఆకాశమున భూమి కింద. ఇంగ్లీష్ బైబిల్లో చెప్పారండి ఈరోజు. ఎంత వర్డ్ ఆఫ్ గాడ్ చదివేటప్పుడు నేను విన్నాను. ఆకాశం కింద, ఆకాశం పైన, ఆకాశం పైన, భూమి కింద, అన్ని జలరాశులు, దీనికి మొత్తానికి అధిపతి యేసయ్య. ఈ యేసయ్యను నువ్వు నేను స్వీకరించకపోవడం ఏంటి? రోగాలు ఎందుకు వస్తున్నాయి? ఓకే, 2వ కేటగిరీ పక్కకు పెట్టండి, మహిమార్థమై వచ్చేటి పక్కకు పెట్టండి. పునీతుల గురించి మనం మాట్లాడట్లేదు ఇప్పుడు. మన గురించి, ఆర్డినరీ పీపుల్ అయిన మన గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. యు ఆర్ ఎక్స్ట్రాడినరీ. ఒక సాధారణమైన వ్యక్తి ఒక అసాధారణమైన వ్యక్తిగా మాట్లాడడం ఏంటి? ఒక సాధారణమైన వ్యక్తి, జ్ఞానం లేని వ్యక్తి అసాధారణమైన మాటలతో మాట్లాడడం ఏంటి? జ్ఞానం ఉలిక్కి పడేటట్టు మాట్లాడడం ఏంటి? ఇది ఎలా సాధ్యం? పరిశుద్ధాత్మదేవుడు. మనం ఎలా పుడతాడు పరిశుద్ధాత్మదేవుడు? రోజు దివ్య సప్రసాదం తీసుకోవడం ద్వారా. అందుకే మీరు చూడండి, చాలామంది బిడ్డలు కథోలిక శ్రీ సభలో, అందరిని అంటలేను, కొంతమంది దివ్య మందసం ముందు కూర్చుంటాం 24 గంటలు, కథోలికులమే. దివ్య సప్రసాదం ఆరగిస్తాం, కథోలికులమే, దేవుడి బిడ్డలమే.
దేవుడి ప్రేమ ఏంటో తెలుసుకుంటాం. కథోలికులమే, దేవుడి బిడ్డలమే. బయటికి వెళ్తే ₹1 దానం చేయడానికి హృదయం రాదు. బయటికి వెళ్తే ఎవరైనా బాధలో ఉన్నవాళ్ళని ముఖం చూసి అరే ఒక మాట బాగున్నావమ్మా, లేదంటే ఈరోజు ఫీస్ట్ కదా హ్యాపీ ఫీస్ట్ అని చెప్దామని అనిపించదు. హృదయంలోకి వస్తుంది, కానీ చెయ్యిచ్చి నువ్వు చేయవా పని. దేవుడికి హృదయంలో తలంపులు దేవుడిస్తాడు, అది క్రియారూపకంలో పెట్టేటోడు దేవుడికి కావాలి. అతను ఆమె దేవుడి బిడ్డ, ఇది నిజం. అందుకే యేసయ్య అన్నాడు కదా, నా మాటలు మాట్లాడుటేందు, నా మాటలు కేవలం వినుటే కాదు, మీరు విన్న వాక్యాన్ని పాటిస్తారో అప్పుడు నా బిడ్డలు నా శిష్యుడు అవుతాడు, లేకపోతే నా శిష్యుడు కాదు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఎందుకు మన కనతని అయిన శ్రీసభ ఈరోజు మన స్లీవ మహోత్సవాన్ని కొనియాడుతుందంటే మర్చిపోతున్నాం. స్లీవని విగ్రహం అంటున్నాం, స్లీవని శవం అంటున్నాం, స్లీవ వల్ల యూజ్ లేదంటున్నాం, స్లీవలోనే శ్రమలు అంటున్నాం. ఎవరైనా అడగండి, ఇప్పుడు మీరు మీ తల్లిదండ్రుల్ని, మా అమ్మని అడగండి, చెప్తుంది స్లీవ వల్ల శ్రమలమ్మ అలాగే చెప్పి పెంచింది మా అమ్మ. నాకు చూడడం భయం వేసి చూడలేకపోయాను. నేను ఈరోజు అడిగాను దేవుని, నేను 27 ఏళ్ళు ఏం చేశానయ్యా నేను? క్షణం 27 సంవత్సరాల జీవితం వ్యయమైపోయింది. తండ్రి నీ చిత్తమైతే ఇంకా వాడుకో అని. ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చిందంటే అండి, ఆ సమయం ఎంత ముఖ్యమో. ఒక్క క్షణం నువ్వు నేను రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏదో అడ్డం ఉందమ్మా, అక్కడ ఆ అడ్డం ఉన్నది తీసి పక్కకి ఇలా కాలుతో నిట్టినే అది వెళ్ళిపోతుంది, కానీ ఆ అడ్డం ఉన్నది అలానే పెట్టి నువ్వు ముందుకు వెళ్ళావు. చర్చికి వెళ్తున్నావు అనుకో, కానీ వెనకవాడు వచ్చేవాడు, ఎవరో ఆటో వాడో సైకిల్ వాడో ఇంకెవరో వచ్చేవాడు, అది తగిలి కింద పడ్డాడు, ఆయన మీదకి వెళ్ళి లారీ పోయింది నెక్స్ట్ మినిట్లో. ఇప్పుడు నీకు నాకు హృదయంలో దేవుడు ఏం చెప్పాడంటే అది తీసి పక్కకే అన్నాడు. కట్టె పుల్ల అయినా సరే యూ షుడ్ డూ, యూ అండ్ మీ అండ్ షుడ్ డూ. అది ఏ చిన్న విషయమైనా సరే అది చెయ్యాలి. అదే పరిశుద్ధాత్మ దేవుడు మనకి ప్రేరేపిస్తాడు. అది చేయకుండా పక్కకి వెళ్ళిపోయినప్పుడు ఇంకొకసారి దేవుడి స్వరాన్ని వినడానికి కష్టమవుతుంది. ఒక్కసారి చూస్తాడు, 2 సార్లు చూస్తాడు, 3 సార్లు చూస్తాడు, 4 సార్లు చూస్తాడు, 100 సార్లు కాదు 1000 సార్లు దేవుడు చూస్తాడు. కానీ ఎంత విన్నప్పటికీ చెవులు మూసేసుకొని పక్కకి వెళ్ళిపోతుంటే ఇది నాకు కాదు అని దేవుడు ఏం చేస్తాడమ్మా? సౌలుని ఆ రోజు దేవుడి దగ్గర నుంచి సాతాను ఆత్మ వచ్చి పట్టిందంట. అంటే దేవుడు అలో చేశాడు, పర్మిషన్ ఇచ్చాడు. యోబుకి కూడా పర్మిషన్ ఇచ్చాడు, కానీ యోబు ఎప్పుడు కూడా దేవుని ప్రశ్నించలేదు. దేవుని ప్రశ్నిస్తే పిచ్చి వాళ్ళని చేస్తాడు. దేవుని పరీక్షించొద్దు, దేవుని టెస్ట్ చేయొద్దు, దేవుడి ఓపికను ఇంకను పరీక్షలు పెట్టొద్దు. నువ్వు నేను దేవుడు పెట్టాలండి మనకి. మనమెవరము? ఈ ప్రపంచాన్ని ఏలుతుంది మన తండ్రి. అయినప్పటికీ దేవుడు ఏమన్నాడు? అమ్మ నేను కరుణామయుని, నువ్వేంటో నాకు తెలుస్తాలి. మనం పాపాత్మని దేవుడికి తెలుసండి. అయినప్పటికీ ఎందుకు పిలిచాడు? ఆహారం కడుపు నిండా పెట్టి పంపించడానికి. ఆంధ్రలో ఉన్నావు కదా, ఆనందం మొత్తం నీకు నోటి నిండా ఇవ్వడానికి. బాధలో ఉన్నావు కదా, బంధకంలో ఉన్నావు కదా, అన్నీ తీసేసి పక్కకు పడేసి స్లీవ వైపు చూస్తూ ఆ దేవుళ్ళు ఆనందిస్తూ జీవించడానికి. ఈ గతకాలం ఎట్లాగో అయిపోయింది, ఇప్పుడేం చేయలేవు, ముందుంది కదా దాన్ని పట్టుకో. యేసయ్యా ఈ రోజు నుంచి నన్ను నిలబెట్టయ్యా అని నువ్వు నేను అడిగితే, ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆ దేవాదేవుడు అంటున్నాడు, అర్థం కాని ఆందోళనలో నువ్వు ఉన్నావు, అవునా? అయినప్పటికీ దేవాదేవుడు ఆశీర్వదించలేదే. ఈరోజు నేను ఈ గ్రూప్ నుంచి బయటికి తీసుకొని ఇవ్వడు. ఈరోజు ఆమేన్, హల్లెలూయా. ఆశీర్వాదం ఇస్తాడు, ఆనందం ఇస్తాడు. నమ్ము ప్రియమైన బిడ్డ, దేవాదేవుడు చెప్పమని చెప్తున్నాడు పదే ఈరోజు మాటలంటే ఇంకా వినకపోయినా కూడా నేనేం చేయలేనండి. అయితే ఆ దేవాదేవుడు ఈరోజు ఇంకో గొప్ప మర్మం మనకు చెప్తున్నాడండి. అదేంటో మనం ఈరోజు చూద్దాం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం నుండి ఈరోజు మనము మన దివ్యమైన బలి పూజలో మన గురువులు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ దేవాదేవుడు కృప చొప్పున అదే కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అదేంటంటే ఇక్కడ కంచు సర్పం మీ అందరికీ తెలుసు. అక్కడ మోషే ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా దేవుని దూషిస్తున్నారు. మాకు అన్నం లేదు, మాకు నీరు లేదు. చూడండి ఇక్కడ చదువుతాను, చాలా అవసరం ఈ వాక్యం మనకి. సంఖ్యాకాండము 21వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఇజ్రాయేలీలు హోరు పర్వతము నుండి కదిలి ఏదోము మండలమును చుట్టిపోవాలనని రెల్లు సముద్రము త్రోవ వెంట పయనమైపోయిరి. కానీ ఆ ప్రయాణమున ప్రజలు సహనము కోల్పోయిరి. ప్రజలకి సహనం ఉండదండి, ప్రజలకి సహనం ఉండదు. కానీ మరియ తల్లికి సహనం ఉంది. మరియ తల్లి కూడా మనిషే మళ్ళా, కానీ సహనం ఉంది ఆ తల్లికి. ఎంతోమంది ప్రవక్తలు కూడా ప్రజలే, సహనం ఉంది వారికి. పరిశుద్ధమైన గ్రంథంలో ఏ భక్తుని తీసుకున్నా సహనం ఉంది. క్రైస్తవులు అనబడుతున్న వారికి, ఇజ్రాయెల్ అనబడుతున్న వాళ్ళకి కొంతమందికి సహనం ఉందండి. అందుకే బైబిల్లో ఉన్నారు వాళ్ళు.
మరి మన సహనం ఎక్కడుందో ఈరోజు మనం చూద్దాం. ఆ ప్రయాణమున ప్రజలు సహనము కోల్పోయి మోషే మీద దేవుని మీద తిరగబడిరి. ఇది కాదు పరీక్షించడం అంటే దేవుని సహనం. మన దేవుడు మనలాగా సహనం కలిగి ఉండండి అని చెప్పట్లేడు. ఆ దేవాదేవుడికి ఎంత సహనం ఉంది తెలుసా? దీర్ఘ శాంతం గలవాడు, దీర్ఘ సహనం గలవాడు. అందుకే దాదాపు 3 పరిశుద్ధమైన గ్రంథాల్లో ముందున్నాయి కదా, ఆదికాండము, నిర్గమకాండము, లేవియకాండం. ఇక్కడ వరకు చూశాడండి దేవుడు. సంఖ్యాకాండం 21వ అధ్యాయం వరకు చూశాడు. వాళ్ళు మోషేకి ఎదురు తిరిగి మాట్లాడుతుంటే, ఆరోనికి ఎదురు తిరిగి మాట్లాడుతుంటే, దేవుడికి ఎదురు తిరిగి మాట్లాడుతుంటే చూసి 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 దీర్ఘశాంతము కోల్పోలేదు. ఏమి దేవుడికి అప్పటికి కూడా దీర్ఘశాంతం ఉంది. అప్పుడు ఏమంటున్నారు చూడండి, నీవు మమ్ము ఐగుప్తు నుండి తరలించుకొని రాలేనా? ఇప్పుడు మోషే మీద తిరగబడ్డారు, దేవుడి మీద తిరగబడ్డారు, సహనం కోల్పోయారు. సహనం కోల్పోయిన వ్యక్తి నోరు మూసుకొని కూర్చుంటే అయిపోతుంది కదా. మరియ తల్లి వాళ్ళు మౌనముగా ఉంటే సరిపోతుంది కదా ప్రార్థనలో. ఎందుకు సహనం లేనప్పుడు మాట్లాడాలి? అందుకే దేవాదేవుడు ఒకటి అంటాడు, తిరగబడ్డారు వాళ్ళు. ఇది ఒకటి, తిరగబడడం ఒకటే, అయిపోయింది. అక్కడికి కామ్గా ఉంటే దేవుడు ఏమనకపోయేవాడండి. 5వ వచనం దగ్గరికి రండి. నీవు మమ్ము ఐగుప్తు నుండి తరలించుకొని రాలేలా? ఈ ఎడారిలో చంపుటకే కదా, ఇచ్చట అన్న పానీయములు ఏమీ లభించట్లేదు, ఈ పాడుకూడు తినలేక చచ్చిపోవచ్చున్నాము అని గొనగసాగిరి. అన్యులు గొనగాలి యాక్చువల్గా, కానీ ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు గొనుగుతున్నారు. అంటే ఏమైందంటారు వీళ్ళకి? ఏదో అయింది. అదేంటో తెలుసుకున్నారండి. ఇచ్చట అన్న పానీయములు ఏమీ లభించట్లేదు. అబద్ధం ఆడుతున్నారు, అబద్ధం నేర్చుకున్నారు ప్రజలు. అదేవిధంగా మోషేని, దేవుణ్ణి, అహరోనిమి తిరగబడుతూ ఉన్నారు. వాళ్ళు తిరగబడమే కాదు, అబద్ధములాడు వాడు బాగుపడడు అని మనం పాత నిబంధనలో చూసినాం. అది కూడా ఇక్కడ ధిక్కరిస్తున్నారు, అవిధేయత చూపిస్తూ. ఆ దేవాదేవుని ఏమంటున్నారంటే, ఇచ్చట అన్న పానీయములు ఏమీ లభించట్లేదు. దేవుడు ఏమన్నాడు చూద్దామా? ఈ పాడుకూడు తినలేక చచ్చిపోతున్నాం. ఇది కూడా ఇజ్రాయెల్ ప్రజలు అన్నారా? దేవుడు ఏమన్నారో చూడండి. అప్పుడు ప్రభువు విష సర్పములను పంపగా వాని కాటు వలన ప్రజలు చాలామంది మరణించిరి. ఇప్పుడు అన్నామా దేవుడు దీర్ఘశాంతుడని? ఇప్పుడు అన్నామా దేవుడు కరుణామయుడని, దయామయుడని? చెప్తాడు 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 చెప్తాడు. దేవుడికి అన్నీ తెలుసు. మన ఆత్మకి మించిన ఒక ఏమంటారు ప్రొటెక్షన్ ఇంకేం లేదు. మనకి ఆత్మే ప్రొటెక్షన్, పరిశుద్ధాత్మే మనకి కావాలి. ఈ యొక్క ఆందోళనలో, ఈ యొక్క అహంకారంలో, ఈ యొక్క ప్రపంచంలో అందరూ ఎదుగుతున్నారు, నేను ఎదుగట్లేను కదా అని ఒక దాహము, ఆహారం గురించి దేవుడు మాట్లాడట్లేడు ఇక్కడ. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? పాడుకూడు తినలేక చచ్చిపోచున్నామన్నారు వాళ్ళు. ఆ మాట దేవుడు గుర్తుపెట్టుకున్నాడు. ఎందుకు? ఇది పాడుకూడు కాదు. ఆ పాడుకూడికి ఏం పేరుందో చూద్దామా ఒక్కసారి. మనకి కీర్తన గ్రంథము 78వ అధ్యాయము 24 నుండి 25 వర్షాలు ఒకసారి చూడండి. వాళ్ళు ఏదైతే పాడుకూడు అన్నారో ఆ యొక్క ఆహారం ఎక్కడి నుంచి వచ్చిందో ఒకసారి చూడండి. 78వ అధ్యాయము 24-25 వచనాలు. ఆ ప్రజలకు ఆహారముగా మన్నాను కురించెను, ఆకాశము నుండి వారికి పరలోక ఆహారము వసగెను. దేవుడా, ఇది పరలోక ఆహారం. మన్నా అనేది పరలోక ఆహారం. ఎడారిలో చచ్చిపోతారేమో, నీళ్లు లేక, తిండి లేక చచ్చిపోతారేమో. ఎంతోమందికి వరదలు వస్తున్నాయి, కానీ మన దగ్గర వరదలు రావట్లేవు. చచ్చిపోవట్లేం కదా, బ్రతికే ఉన్నాం కదా, స్తుతిస్తారేమో అని దేవుడు చూశాడు. కానీ దేవుడి యొక్క అధికారానికి పక్కగా పెట్టి, దేవుడి ఆశీర్వాదాలను పక్కగా పెట్టి ఎలా మాట్లాడుతున్నారు ఆ దేవదేవుడు చూసిన తర్వాత అంటూ ఉన్నాడు, ఆ ప్రజలకు ఆహారంగా నేను మన్నాను కురియించాను, ఆకాశము నుండి వారికి పరలోక ఆహారమును వసగెను. నరులు దేవదూతల ఆహారమును ఆరగించిరి, ఆయన వారికి సమృద్ధిగా ఆహారము దయచేసెను. వాక్యం ఎప్పుడు కూడా అబద్ధం చెప్పదు. నువ్వు నేను అబద్ధం చెప్పాలి. ఏదైనా చెప్తే మనమే అబద్ధం చెప్పాలి. దేవుడు అబద్ధం చెప్పడు, అసలే చెప్పడు. ఎందుకంటే బాగుపడడు అని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి. ఆ దేవాదేవుడు యేసు ప్రభువుని హెచ్చించి ఉన్నాడు. అయితే ఇది గుర్తుపెట్టుకొని, ఈ పాడుకూడు అని పలికిన ఈ యొక్క ఇజ్రాయేలు ప్రజల మాటలు విన్న దేవుడు అసలు ఏ ఆహారం ఇచ్చాడు? పరలోక ఆహారము, దేవదూతల ఆహారం ఇచ్చాడు. ఎడారి గుండా ఒక్క మెతుకు కూడా పంట పండించి నువ్వు నేను కోత కోసి తినేది లేదమ్మా. అక్కడ ఏది లేదు, సోర్స్ ఏది లేదు, మూలం.
నేను కూడు చేసుకోవడానికి, వంట వండుకోవడానికి అక్కడ వంట చెరుకులు ఏం లేవు, లేదంటే గ్యాస్ మంట ఏం లేదు, అలా దేశాలు ఏం లేవు, రైస్ బ్యాగ్ ఏం లేదు. వాట్ దే డిడ్, ఏం చేశారు మరి? మోషే అహరోనుల మధ్యస్థ ప్రార్థన ఇజ్రాయెల్ 6 లక్షల మందిని కాపాడింది. ఎలా కాపాడింది? కూడు పెట్టాడు దేవుడు కడుపు నిండా సమృద్ధిగా. ఇప్పుడు ఆ కూడుని చూసి ఏమంటున్నారంటే పాడుకూడు. నువ్వు నేను కూడా అంతే కదా, దేవుడు సమృద్ధిగా కడుపు నిండా అన్నం పెడుతుంటే తెలియదు. అడక్క తినేటోళ్ళని ఒక్కొక్కసారి దేవుడు చూపిస్తాడు రోడ్ల మీదకి మనం పోయినప్పుడు. దానికి కారణం ఏంటి? నువ్వు నేను అలా అడక్క తినే ప్లేస్లో ఉండకుండా ఉందువుగాక, ఆమె నలలియ. కానీ దేవుడు ఏమంటాడంటే అలా అడుక్కునే ప్లేస్లో నువ్వు లేవు కదా, ఒక్క అర పైసా దానం చేయరాదు, ఒక్క అర పైసా దానం చేయి, నీ సొమ్మేం పోదు. దేవుడు చెప్తున్నాడు. మనలో చాలామంది దాన ధర్మాలు ఆపేశారు, ఇంక్లూడింగ్ మీ, నాతో సహా. ఇది చూసిన దేవుడు కోపం పడ్డాడు, సర్పాలని పంపించాడు. ఏ సర్పాలు? మామూలు సర్పాలు కాదవి, విష సర్పములను పంపగా వాని కాటు వలన ప్రజలు చాలామంది మరణించింది. ఇక్కడ విష సర్పం అంటే డైరెక్ట్గా సర్పం రావాల్సిన అవసరం లేదండి. సమస్యలే, బాధలే, కష్టాలే, కన్నీళ్ళే, తీరని కడగండ్లే. నువ్వు అంటున్నావేమో, వామ్మో మేము వాక్యం ఓదారుస్తుందని వచ్చామండి గ్రూప్లోకి, నువ్వేందమ్మా అలా చెప్తున్నావు? దేవుడి వాక్యం అనేది. దేవుడు గాయం చేసిన వాడు మానపకుండా ఉంటాడా? అందుకే చివరి వరకు ఉండమని చెప్పాను. పాడుకూడు తినలేక చచ్చిపోతున్నాం, ఇది అయిపోయింది. అప్పుడు ప్రభు విషసర్పంను పంపించాడు, కాటు వలన ప్రజలు చాలామంది చచ్చిరి అని ఉంది ఇక్కడ. విషసర్పము కాటు వేసింది. ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి దగ్గర నుంచి వచ్చింది. పంపించింది ఎవరు? దేవుడే. చంపేసింది ఎవరిని? ప్రజలని. ఎంతమంది ప్రజల్ని చంపేసింది అని కొన్ని అధ్యాయాల తర్వాత మనం చూస్తే 20,000 మందిని చంపేశాడు దేవాతి దేవుడు అని ఉంది అక్కడ. విషసర్పాన్ని కరిచిన వాళ్ళు. 7వ వర్షం చూడండి. అంతటా వారు మోషే వద్దకు వచ్చి, ఇప్పుడు అందామా, డైరెక్ట్గా నేనెవ్వరి మధ్యస్థ ప్రార్థన లేకుండా డైరెక్ట్గా యెహోవా తండ్రిని కలుస్తాను పోయి దేవుడు వచ్చి సేవ్ చేస్తాడు. బైబిల్ చెప్తుంది కదా. ఎవరి దగ్గరికి వెళ్ళారు? డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళలేదు వాళ్ళు. అంతటా వారు మోషే వద్దకు వచ్చి, మోషే ఈరోజు మనకి మరియ తల్లి కనబడాలండి, ఎందుకంటే మధ్యస్థ ప్రార్థన చాలా శక్తివంతమైన అమ్మది. మోషే 6 లక్షల మంది నడిపిస్తే మరియ తల్లి ఈ ముల్లోకాలకి, కోట్ల మంది జనాలకి మధ్యస్థ ప్రార్థన చేస్తూ ఆ యేసుప్రభువు వారి యొక్క పాదాల చెంతనే ఉండి లేస్తలేదు అక్కడి నుంచి. కన్నీరు ప్రార్థన, ఆ తల్లి చేసిన ప్రార్థన మనకి గొప్ప ఆశీర్వాదంగా మారుతూ ఉంది. మోషే వద్దకు వచ్చి, మేము నీకు దేవునికి ఎదురు మాట్లాడి తప్పు చేసితిమి. ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు, నేను మీకు దేవునికి ఎదురు మాట్లాడి తప్పు చేసితిమి. ఎందుకంటే మోషే కాదు ఆహారం పెట్టింది, అమ్మ పరలోక రాజ్యం నుంచి ఆహారం పెట్టింది మోషేనా ఏంటి? కాదు కదా, మోషే మానవుడు, పెట్టింది ఆహారం దేవుడు. అయితే ఇప్పుడు ఆ దేవుని మర్చిపోయారు, దేవుని మధ్యస్థ ప్రార్థన చేస్తున్న మోషని మర్చిపోయారు అనేసరికి దేవుడికి బాధ అనిపించింది. ఇలా చేసి అయిపోయిన తర్వాత ఏమైందో చూడండి. ఇప్పుడు మోషే దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, మేము నీకు దేవునికి ఎదురు మాట్లాడి తప్పు చేసితిమి, నీవు ప్రభువుకి విన్నపము చేసి ఈ పాముల బెడద తొలగింపుము అని వేడుకొనిరి. మోషే ప్రభునకు మనవి చేసెను. మోషే దగ్గర ఎలాంటి కంప్లైంట్స్ లేవు, మోషే దగ్గర ఎలాంటి అబద్ధం లేదు. లేదంటే వచ్చి అయ్యా ఈ ప్రజలు నన్ను ఇట్లా అంటున్నారు, ఇంకెందుకు, అవసరం లేదు, నువ్వు అవసరం లేదు, నీ ప్రజలు అవసరం లేదు, నన్ను ఎన్నికి తీసుకెళ్ళు, నేను మిద్యానికి వెళ్ళిపోతాను, పరిగెడతాను, నాకు అవసరం లేదు, ఈ జీవితాన్ని మోషే అనలేదు. మోషే ఏమన్నాడు? మనవి చేస్తున్నాడు. ఏం అవసరం మోషేకి? అదే ప్లేస్లో మోషే కూడా ఉన్నాడు కదా, అదే ఎడారిలో అహరోను కూడా ఉన్నాడు కదా. మరి వాళ్ళు తిరగబడకపోతే వీళ్ళెందుకు తిరగబడుతున్నారు ఇశ్రాయేలు ప్రజలు? వాళ్ళకి ఏమైంది? అహంకారం పట్టుకుంది, ఈ లోక వ్యామోహాలు పట్టుకున్నాయి. పరలోక వస్తువులపై అవగాహన కలిగి జీవించండి అని దేవుడు చెప్తుంటే, ప్రార్థనలో దేవుడు జీవించండి అని దేవుడు చెప్తుంటే, వాక్యంలో జీవించండి అని దేవుడు చెప్తుంటే, స్లీవలో మీకు శక్తి ఉందని దేవుడు చెప్తుంటే, అన్నిటినీ పక్కకు పెట్టి దూషిస్తూ పక్కకు పెట్టేస్తే దేవుడు ఎలా అమ్మా మళ్ళీ దీవించేది? స్టిల్ వీ హ్యావ్ ఎ గ్రేస్. ఇప్పటికీ కూడా మనకి దేవుడి కరుణ ఉంది, కృప ఉంది, దైవ అనుగ్రహం ఉంది మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా. ఆ రోజు మన యోహాను 2వ అధ్యాయం కానపల్లి మరియ తల్లి ప్రార్థన చేసింది. వాళ్ళు వెళ్ళి డైరెక్ట్గా యేసుతో మాట్లాడలేదు. వాళ్ళు ఆలోచన లేకుండా వాళ్ళందరూ వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు. కానీ మరియ తల్లి ఏం చేసిందంటే వెళ్ళి వాళ్ళని అడుగుతుంది రివర్స్లో. ఇదేంటిది? మనం అడగాలి కదా మరియ తల్లి మన గురించి ప్రార్థిస్తుంది దేవుడి దగ్గరికి ఎప్పుడు రావాలని.
ఎప్పుడు అయ్యా నువ్వు పిలుస్తున్నావు కానీ వాళ్ళకి వినబడట్లేదు, నా మధ్యస్థ ప్రార్థన దయచేసి స్వీకరించి ఆ బిడ్డని అట్రాక్ట్ చేసుకో అయ్యా అని స్లీవ క్రింద నిలబడి ఇప్పటికి కూడా అమ్మ మరియ తల్లి ఎందుకు ప్రార్థిస్తుందంటే వ్యాకులాలు సమర్పిస్తూ, బాధలు సమర్పిస్తూ, తన యొక్క మరణ వేదన సమర్పిస్తూ యేసయ్య వైపు చూసి ఇప్పుడు అడుగుతూ ఉంది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ముగ్ధుడైపోయాడు అమ్మకు, కాబట్టి ఆ అమ్మ ప్రార్థిస్తే తప్పకుండా అవుతాయి. అందుకే ఈరోజు విజయ మహోత్సవ పండుగ రోజున చాలామందికి దేవాదేవుడు స్వస్థతను ఇచ్చాను అని చెప్పమని చెప్పాడు. నువ్వు ఇచ్చేంత వరకు మేము వదిలిపెట్టమయ్యా అని అడిగితే మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఇక్కడ వరకు ఎక్కడ చూసాము, మాట్లాడి తప్పు చేస్తుంది అనుకున్నారు, మోషే వెళ్ళి ప్రార్థన చేశాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ హైలైట్ ఉంటుంది వర్డ్. 8వ వర్షం చూడండి. యావే మోషేతో లోహముతో విషసర్ప రూపమును చేసి గడె మీద తగిలింపుము, పాము కరచిన వారు ఆ కంచు సర్పము వైపు చూచినచో బ్రతికిపోవుదురు అని చెప్పెను. ఇది పాత నిబంధన టైపాలజీ. కొత్త నిబంధనలో ఇప్పుడు మనం చూసాము. ఎక్కడ చూసాము? మన యోహాను సువార్త 3వ అధ్యాయం 13-17 వర్షాల దగ్గర ఉంటుంది. అదేవిధంగా వేరే దగ్గర మనం చూస్తే యేసు ప్రభువు ఎత్తబడినప్పుడు ఈ ప్రపంచం చూస్తుంది. అవునా? ఎస్. దీని ద్వారా ఏం నేర్చుకోవాలి? విష సర్పముతో చేసిన గడ మీద తగిలింపుము. యాక్చువల్లీ కరెక్ట్గా ఆలోచిస్తే వాళ్ళ మీదికి పంపింది కూడా విషసర్పమే. ఆ విషసర్పాన్ని మళ్ళీ విరక్కొట్టడానికి మరలా దేవుడు ఏం చేస్తున్నాడంటే విషసర్ప రూపమును చేశాడు. ఆత్మను చేయలే, రూపం చేశాడు. విషసర్పాన్ని పంపించిన దేవుడు విషానికి విరుగుడు పంపించాడంటే అయిపోయేది ఇక్కడ. కానీ విషసర్ప రూపమును, ఫామ్ ఆఫ్ స్నేక్, విష సర్ప రూపమును చేసి గడ మీద తగిలింపు. అయితే ఇప్పుడు ఇది విగ్రహం కాదు, శవము కాదు, నిజంగా దేవుడే. ఆ రూపమే యేసయ్య. కొత్త నిబంధనలోకి వస్తే అక్కడ మీద తగిలింపుము, పాము కరిచిన వారందరూ ఆ కంచు సర్పం వైపు చూసి వస్తే బ్రతికిపోతారు. ఇప్పటికి కూడా నేను ఏ పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి ప్రమాదంలో ఉన్నా, లేదంటే మన బిడ్డల యొక్క బ్రతుకు ఇంకా ముందుకు వెళ్ళట్లేదన్నా, లేదంటే ఉద్యోగం అయినా, లేదంటే అది ఇంకేదైనా, ఏం పోగొట్టుకున్నాను నీ జీవితంలో, నా జీవితంలో, ఒక్కసారి స్లీవ వైపు చూసి ప్రేమగా అడగవా? డిమాండ్ చేయకుండా ప్రేమగా, ఈ స్లీవలో ప్రేమ దాగింది తండ్రి, అయ్యా నేనంటే నీకు ఇష్టమని నాకు తెలుసు అయ్యా, ఒక్కసారి నా కుటుంబాన్ని చూడయ్యా. అప్పుడు దేవుడు ఏమిస్తాడు? సహనం ఇస్తాడు. అద్భుతాలు పంపించాడు. ఎమ్మటే పంపించాడు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు దేవుడు నా కోసం నీ కోసం వెయిట్ చేశాడు కదా. 20 ఏళ్ళ నుంచి, 30 ఏళ్ళ నుంచి, 40 ఏళ్ళ నుంచి ఏం చేసావు? ఇప్పుడు పక్కకు పెట్టేశాం. దేవుడి మాటలు పక్కకు పెట్టేసి మనకి ఇష్టం వచ్చినట్టు చూసుకుంటున్నాం. అందుకే పాపం ఉన్నవాడు బాగుపడు, అబద్ధమాడువాడు బాగుపడు, అబద్ధమాడువాడు పాపముల మీద పాపములు చేసి మూట కట్టుకున్నవాడు వచ్చి అడిగితే దేవుడు పక్కకి వెళ్ళిపోతాడు అని పాత నిబంధన చెప్తుంది. కానీ కొత్త నిబంధనలు అలా కాదు. మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ఉంది. ఎక్కడ? యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఉన్న పెళ్లి విందు, ఆ యొక్క మధ్యస్థ ప్రార్థన మన పాత నిబంధనలో ఇదిగో ఈ యొక్క ప్రవక్తల ద్వారా తెలియబడింది. కానీ ఏ తల్లి కూడా ప్రార్థించినట్లుగా నాకైతే కనబడలేదండి పరిశుద్ధ గ్రంథంలో. మీకు తెలిస్తే పరిశుద్ధ దేవుడు రివీల్ చేస్తే నాకు కూడా చెప్పండి, ఓకేనా? ఇప్పుడు ఇక్కడికి వద్దాం. విష సర్పములు వచ్చి కాటేశాయి. మళ్ళా అదే విష సర్ప రూపాన్ని చేసి గడ మీద తగిలిస్తే ఏమైంది? అందరూ బ్రతికారు. బట్ అప్పటికే సమయం చాలా అయింది కాబట్టి 20,000 మంది చచ్చిపోయారు. ప్రార్థన చేయడం ఆలస్యమైంది. ప్రార్థనలో ఏకీభవించడం ఆలస్యమైంది. ప్రార్థనకి సమయాన్ని ఇవ్వడం ఎందుకులే, ఈరోజు థియేటర్కి వెళ్తే అయిపోతుందిలే. ప్రార్థనకి సమయం ఇవ్వడం ఎందుకు, ఈరోజు వేరే ఇంకేదో పని ఉందిలే. దివ్యమైన బలిపూజకి వెళ్ళడం ఎందుకు, ఈరోజు వేరే పని ఏదో ఉందిలే. ఇవన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. అయితే భయపడొద్దు. దేవుడు కృప ఇప్పుడు కూడా ఉంది. కొత్త నిబంధన దేవుడు ఎప్పుడూ కూడా కరుణామయుడే, దయామయుడే. కానీ ఇప్పుడు ఈరోజు మాట్లాడుతున్నాడుగా, దిస్ ఈజ్ ద లాస్ట్ టైం. ఇప్పుడు మాట్లాడుతున్నాడు కదా దేవుడు, దిస్ ఈజ్ ద లాస్ట్ టైం. ఇప్పటికీ దేవుడు వైపు చూడకపోతే, వెనక్కి తిరిగి వెళ్తే నిన్ను కాపాడేవాడు దేవుడు డైరెక్ట్గా వచ్చినా కూడా నా కళ్ళు కనబడవు. బికాజ్ వీఆర్ డైడ్ ఇన్ సిన్. మనం పాపంలో మరణించాం, ఆల్రెడీ పాపంలో మరణిస్తూనే ఉన్నాం, ఆ యొక్క ఊబిలో పడిపోతూనే ఉన్నాం. కాబట్టి దేవుడు పిలిచినా వినబడదు, దేవుడు మాట్లాడినా వినబడదు, దేవుడు ఇంకేదైనా చేసినా వినబడదు. అద్భుతమైన కార్యములు ఇన్ని చేస్తున్నా నీకు నాకు వినబడవు, కనబడవు. అందుకే దేవుడు బాధపడుతూ అంటున్నాడు, నేను విష సర్ప రూపాన్ని చేశాను కదా, అది అక్కడ పెట్టు, నువ్వు అందరు బ్రతుకుతా అన్నాడు. అయిపోయిందా? ఇది దేన్ని పోలి ఉందంటే, ఇప్పుడు వినండి. మనకి పాత నిబంధనలో ఓవరాల్గా చెప్తాను, అక్కడ టైం తక్కువ ఉంది కాబట్టి. పాత నిబంధనలో మనం చూసాము ఆల్రెడీ. అక్కడ మన ఎవరు
నిర్గమకాండము 7వ అధ్యాయము 8వ వచనంలో మోషే అహరోను వెళ్తున్నారు. వెళ్ళి అక్కడ ఫరోతో మాట్లాడుతున్నారు. మాట్లాడినప్పుడు అక్కడ దేవుడే యావే ప్రభు అన్నారు, నా పేరు యావే అని చెప్పు అన్నాడు. అవును చెప్పాడు. చెప్పిన తర్వాత నేను ఒక అద్భుతం ఇప్పుడు చేయండి, మీరు ఏం చేస్తారంటే ఆ కర్ర ఉంది కదా, మోషే నేను నీకో చెప్తున్నాను, నువ్వు అహరోనుతో ఏం చెప్తావంటే కర్ర పడేయి అని చెప్పు అన్నాడు. మోషేతో దేవుడు మాట్లాడాడు, కానీ అహరోనుని నడిపిస్తున్నాడు. అర్థమవుతుందా అండి? అహరోనుని డైరెక్ట్గా దేవుడు మాట్లాడాలి అహరోనుతో, మోషే ద్వారా అహరోనుతో మాట్లాడుతున్నాడు దేవుడు. అర్థమవుతుందా? మధ్యలో మధ్యవర్తితో మోషే మాత్రమే ఉన్నాడు, ఇద్దరు లేరు. అందుకే అహరోను ఆ యొక్క తన యొక్క బంధువు సిస్టర్ వచ్చినప్పుడు దేవాదేవుడు అన్నాడు, నేను మోషేతో మాట్లాడతాను, నీకేంటి నొప్పి, నీకేంటి బాధ? ఆయన వినయవంతుడు కాబట్టి నేను మాట్లాడుతున్నాను, నీలో ఆ వినయం ఉందా మాట్లాడతాడు, నీతో నాతో మాట్లాడతాడు. అందుకే దేవాదేవుడు అంటున్నాడు, నేను యావేను మోషే, నువ్వు వెళ్ళు ఫరో దగ్గరికి, అహరోన్ని తీసుకో. ఎందుకంటే నువ్వే అడిగావు కదా మోషే అహరోన్ని, నాకు నాలుక మద్యం ఉందయ్యా, నేను నత్తివాన్నయ్యా అన్నావు కదా, అయితే నీ ఇష్ట ప్రకారం నేను పంపిస్తున్నాను. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే కర్రని కింద పడేయమని చెప్పు అన్నాడు. కర్రను కింద పడేశాడు అహరోను. దాని తర్వాత ఏమైంది? పాముగా మారుతుంది. హియర్ ఇస్ ద సూపర్ పాయింట్ అండి. యాక్చువల్లీ ఇది సేమ్ అద్భుతాలు చేశారు, సేమ్ అద్భుతాలు చేస్తున్నట్టే కనబడతారు చాలామంది. కథోలిక శ్రీసభలో జరుగుతున్నవి అద్భుతాలే, వర్గాల్లో జరుగుతున్నవి అద్భుతాలే, కానీ రెండింటికి మధ్య వ్యత్యాసం ఇప్పుడు మనం చూడండి. ఇది చూసిన ఫరో రాజు ఐగుప్తునందలి విజ్ఞానులను మంత్రవేత్తలను పిలిచెను. వారు కూడా తమ మంత్ర బలము చేత ఆ అద్భుత కార్యములెల్లా చేసిరి. అంటే దేవుడి శక్తి మీద ఆధారపడ్డ అహరోను మన మోషే గారి ద్వారా చేసిన అద్భుతము ఇప్పుడు మంత్రగత్తెలు మంత్ర బలము చేత చేస్తూ ఉన్నారు. ఎలా చేస్తున్నారు చూడండి. 12వ వచనం, నిర్గమకాండం 7:12. వారిలో ప్రతి వాడు తన కర్రను విసిరివేసెను, అది పాముగా మారెను. కానీ అహరోను కర్ర వారి కర్ర నల్లనన్నిటినీ మృంగివేసెను. మంత్ర బలము ఎప్పుడూ కూడా స్లీవ బలము దగ్గర గెలవదు. నరక శక్తులు, చాతబడి శక్తులు, శాపాలు, పాపాలు స్లీవ దగ్గర పనికిరావు అని ఆ దేవాదేవుడు మనకి చెప్తున్నాడు ఈరోజు ఈ వాక్యం ద్వారా. పాత నిబంధనలో ఉంది కదా డైరెక్ట్గా. కొత్త నిబంధనలకు వచ్చిన తర్వాత ఈ యొక్క నీడ నిజమయ్యింది. అందుకే ఈ టైపాలజీ మన కథోలిక శ్రీసభ మనకి చెప్తూ ఉందండి. అహరోను కర్ర వారి కర్రలన్నిటినీ మృంగివేసను. అందుకే అహరోను కర్ర అని ఎందుకుందంటే అహరోను యాజకుడు. అప్పటికి దేవాదేవుడు అహరోను వంశంలో మాత్రమే ఎన్నుకుంటున్నాడు. దేవుడికి ప్రణాళిక ఉంది ఫ్యూచర్లో. అందుకే మోషే ద్వారా అహరోనుతో దేవుడు మాట్లాడి ఈ పనులని చేపిస్తూ ఉన్నాడు. అహరోను నేర్చుకోవాలి చూసి, మోషేని చూసాను నేర్చుకోవాలని. కాబట్టి అహరోను కర్ర వారి కర్రలన్నిటిని మృంగివేసను. ఇప్పుడు చూడండి, అవి పామే, ఇది పామే, అది సర్పమే, ఇది విషసర్పమే, అది విషసర్పమే, అన్నీ మనకు సేమ్ లాగా కనబడతాయి. వాక్యము ఇది వాక్యమే, అది వాక్యమే. వర్గంలో ఉన్నది వాక్యమే, కథోలిక శ్రీసభలో ఉన్నది వాక్యమే. వర్గంలో ఉన్నది దివ్య ప్రసాదమే, కథోలిక శ్రీసభలో ఉన్నది దివ్య ప్రసాదం. నో నో నో, దేవుడు అలా చెప్పట్లేడు, రియలైజ్ అవ్వమని చెప్తున్నాడు. అద్భుతాలు మంత్రగత్తెలు కూడా చేస్తారని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. బైబిల్లో చూసారా మనం, యేసు ప్రభువు వారు ఉన్నారు, అవునా? బారు యేసు అనే వ్యక్తి మంత్రగత్తుడు, మంత్రవేత్త ఉంది. ఆ వ్యక్తి కూడా అద్భుతాలు చేశారు. అనేక మంది ప్రజలు, పీటర్ ఆ యొక్క పేతురు పౌలు గారు రాకముందు పేతురు యోహాను గారు వచ్చి అక్కడ అద్భుతాలు చేయకముందు వాళ్ళందరూ ఎటువైపు ఉన్నారంట? బారు యేసుని చూశారు అప్పటి వరకు. ఎప్పుడైతే పేతురు అదేవిధంగా యోహాను వచ్చి నిజమైన అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చేస్తూ ఉంటే బెంబెలెత్తిపోయారు. వామో, ఇది కదా నిజమైన వాక్య పరిచయం అంటే, ఇది కదా నిజమైన శక్తి అంటే, ఇది కదా నిజమైన స్వస్థత అంటే అక్కడ ఏం చూశారు వాళ్ళు? మంత్రగత్తెల ఆలోచనలు, మంత్రతత్ర విద్యలు, అవన్నీ. ఒకసారి పొయ్యాం కదా, ఇన్స్టాంట్గా పోయింది కదా, తాడు కట్టుకోగానే పోయింది కదా అనుకుంటావు. తాడు విప్పిన తర్వాత మళ్ళీ నువ్వేమనుకుంటావంటే, అమ్మో మళ్ళీ వచ్చింది మీదికి, నీ మీదికి నా మీదికి రావాల్సింది అపరిశుద్ధాత్మలు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు. అపరిశుద్ధాత్మలు యాడ్ చేసుకుంటూ పోతున్నావు నువ్వు నేను. అక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం, ఇంకొకటికి వెళ్తాం, వర్గం అంటాం. దేవుడి దివ్య ప్రసాదనాన్ని లోపలికి తీసుకోమంటే తీసుకోం. ఎక్కడి నుంచి వస్తుందమ్మా? స్వస్థత లోపల నుంచి రావాలి. అది ఇంటర్నల్గా జరగాలి. అది లోపల అణువు క్షణము నరము ప్రతి రక్తపు బొట్టులో ప్రసరణలో అది కీలు మధ్యలోకి ప్రవేశించిన తర్వాత ఎవ్వడు నన్ను ముట్టలేడు. ఆమేన్ హల్లెలూయా. సాతాను గాడి వల్ల అవ్వదు. ఆమేన్ హల్లెలూయా.
అందుకే ఆ దేవాదేవుడు ఏమన్నాడంటే అయోగ్యకరంగా స్వీకరించండి. అందుకే స్లీవ మీద ఉన్నది ఏంటి? కంచు సర్పము. ఇది కూడా విష సర్పమే. ఎందుకు కంచు విష సర్పము అని ఎందుకన్నాం? సర్పానికి రూపం ఉందని ఎందుకు అంటున్నాం అంటే ఈ సర్పము అన్ని సర్పాలను తీనివేసేగల శక్తి కలిగినది. ఇది నిజమైన ఆ యొక్క కంచుతో చేసిన దేవుడి ఆజ్ఞ ప్రకారం ఫామ్ అయిన మరియ తల్లి గర్భం నుండి వచ్చిన రూపమున్న సర్పము. ఈ సర్పానికి శక్తి ఉంది. అందుకే దేవుడు ఎందుకు సర్పంతో పోల్చాడంటే అక్కడ అహరోను దగ్గర చేశాడు కదా దేవుడు అద్భుతం. ఆ పాము లేచి అన్ని పాములను తినేస్తుంది. అన్నిటికంటే శక్తివంతుడు అనే అర్థం, దానికి అర్థం అక్కడ. కాబట్టి మనం అందరం కూడా ఆ దేవదేవుని విశ్వసించాలి, ఆ దేవదేవుడి వైపు చూడాలి. యేసయ్య యొక్క దివ్యమైన శరీర రక్తాలు భుజించకుండా ఎవరం బ్రతకలేము చివరి వరకు. నిజం చెప్తున్నాను. పునీతులు కూడా ప్రతిరోజు దివ్య మనసు ముందు కూర్చోవడం, పునీతులు కూడా ప్రతిరోజు దివ్య సప్రసాదాన్ని తీసుకోవడం. అంతెందుకు మన గొప్ప 15 ఏళ్ళ పునీతుడు మనం ప్రకటించారు కదా మన కర్దలీని కథోలిక శ్రీ సభ, కార్లో అకుటిస్ అనే వ్యక్తి ఎంత గొప్పగా జీవించాడు బిడ్డ. ఎక్కడ అద్భుతాలు చేయలేదు బ్రతుకున్నప్పుడు, కానీ అద్భుతమైన పరిశుద్ధమైన యేసునాథుని యొక్క దివ్యమైన శరీర రక్తాల ముందు కూర్చొని ఎప్పుడు ధ్యానిస్తూ ప్రతిరోజు దివ్య బలి పూజకి వెళ్ళేవాడంట. ప్రతి దివ్య బలి పూజకి వెళ్ళి వచ్చే టైంలో ఒక 200 మంది వస్తారంట వాళ్ళ ప్యారిష్ నుంచి. ఆ మార్గం మధ్యలో అందరిని పేర్లు అడిగేవాడంట. అందరినీ నువ్వు ఎలా ఉన్నావు అడిగేవాడంట. నెక్స్ట్ టైం పేరు గుర్తుపెట్టుకొని పేరు పెట్టి పలకరించేవాడంట. అలా పలకరించేసరికి ఆ దేవాదేవుడి యొక్క ప్రేమ తనలో ఫలించింది. ఫలించి ఎంతవరకు వచ్చిందంటే పునీతుడు ఎలాగ చేసింది ప్రపంచానికి. చచ్చిపోయినా జీవించే ఉన్నాడు కార్లో అకుటిస్ గారు. ఎలా? 15 ఏండ్ల బాబు ఇప్పటికీ బ్రతికి ఉండడం ఏంటి, పునీతుడు అవ్వడం ఏంటి? ఇది అసలు ఎవరైనా నమ్ముతారా? దేవుళ్ళు అంత శక్తి ఉంది. నువ్వు నేను కూడా 24 గంటలు పోనీలే నో పోనీలే వద్దుగా ఆపాలిగా. ఎన్ని రోజులు పోనిస్తావు? దేవుడు అర్థం చేసుకుంటాలే. నిన్ను నన్ను దేవుడు చూస్తున్నాడు. రోగస్థలం కాదు మనం. పేతురు అత్త జ్వరముతో బాధపడుతున్నప్పుడు వెళ్ళి యేసయ్య స్వస్థపరిస్తే మళ్ళా నిద్రపోలే ఆ అత్త, పడుకోలే, నాకు నీరసంగా ఉందని బెడ్రూమ్కి డోర్ వేసుకొని ఏం చేసింది? లేచి పరిచర్య చేసింది అని ఉంది. నీకు నాకు దేవుడు ఒక్కొక్కసారి ఇలాంటి అద్భుతాలు ఇస్తాడు. పరిచర్య చేయమని, లేదంటే మంచి పనులు చేయమని, లేదంటే ప్రేమించమని. అదేవిధంగా ఇంకో ఉదాహరణ, అక్కడ ఎమ్మావు దగ్గరికి వెళ్తున్నప్పుడు, లేదంటే మన కుష్ఠవ్యాధి రోగులు 10 మంది వెళ్తున్నప్పుడు ఏమైంది? మార్గ మధ్యంలో వారందరూ స్వస్థతలైరి, కానీ తిరిగి వచ్చి సాక్ష్యం చెప్పింది ఒక్కడే అని పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది. అంటే ఆ 10 మందిలో 9 మందికి ఏమైనట్టు? దేవుడు చూడలేడా వాళ్ళని? తెలుసు దేవుడికి ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలో. ఆ 9 మంది కూడా స్తుతించలేకపోయారు దేవుని. ఆ ఒక్కతను వెనక్కి థ్యాంక్స్ గివింగ్గా దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. చూడండి, మనకు కూడా అంతే అండి. చాలామంది అనుకుంటాం, అయ్యో ప్రేయర్లో ఇప్పుడు జాయిన్ అయ్యాను కదా 10 నిమిషాల్లో స్వస్థత అవ్వలేదే. అలా అవ్వదు. అది నువ్వు విశ్వసించు, స్తుతించు, దేవుని ఆరాధించు. ఈ స్వస్థత ఇచ్చావయ్యా అని నమ్ము. మార్గం మధ్యలో అవుతుంది స్వస్థత. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఏ పనులున్నావో ఆ పనులు చేసుకుంటూ దేవుని స్తుతించు. మార్గం మధ్యలో అవుతుంది. నువ్వు వెళ్తున్న మార్గం మధ్యలో అవుతుంది. అదేవిధంగా ఈరోజు మనం అందరం కనతలేని కథోలిక శ్రీ సభ దివ్య బలి పూజకు రమ్మని మనకి ఆహ్వానం, పెళ్లి విందుకి ఆహ్వానం పలికింది. సబాత్ డే రోజున ఏ పని చేయకూడదు. సో సబాత్ డే రోజున ఓకే, అదంతా పక్కకు పెడితే ఒక చిన్న మాట మాట్లాడదాం. దేవుడి యొక్క సన్నిధికి ఇప్పుడు నువ్వు నేను లేచి వెళ్ళాలి. జ్వరం వచ్చింది, ఫుల్ జ్వరంలో ఉన్నాం అంటే మొత్తం బెడ్కి అతుక్కుపోయేలాగా కాదండి, నార్మల్గా ఉంది ఫీవర్, ఓకే ఐ కెన్ అంటే లేస్తాను, నడుస్తాను అనే ఒక సిచ్యువేషన్లో నువ్వు నేను ఉన్నాం. దివ్య సప్రసాదం తీసుకుంటే నాకు స్వస్థత వస్తుంది. ఎందుకు వెళ్ళకూడదు నేను? సండే ఈరోజు నా ప్రభువు దినము, పవిత్ర దినము, అతి పరిశుద్ధమైన దినము. దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు, పరిశుద్ధమైన పవిత్రమైన దినమును, ఈ దినమును పవిత్రపరచుదుగాక. ఎంతమందిని చేశాం మనలో? అనారోగ్య సమస్యలలో ఉన్నప్పటికీ నీకు నాకు స్వస్థత ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు నేను తీసుకొని వస్తున్నప్పుడు కాదు. జీసస్ని చర్చికి వెళ్ళాలి అనే స్టెప్ తీసుకుంటాను చూడు, అక్కడే స్వస్థత. మార్గం మధ్యలోకి వెళ్తున్నాము చూడండి, చర్చి మధ్యలోకి, అప్పుడే స్వస్థత. దేవుడు ఆ క్యూరియాసిటీ, ఆ ఆశని సంతృప్తి పరుస్తాడు. అనవసరమైన వాటి గురించి ఆలోచిస్తూ దేవుడు అర్థం చేసుకుంటారులే అంటే మనుషులు అర్థం చేసుకుంటారేమో, వాళ్ళకి తెలియదు. కాబట్టి నువ్వు నేను నోటితో చెప్తాము, అమ్మ ఈ బాధ ఉందిరా అందుకే జాయిన్ అవ్వలేదు, అమ్మ ఈ బాధ ఉందిరా అందుకే ఓకే అంటాం. మనుషులు ఏమంటాం? పర్లేదు అంటాం. టార్చర్ చేస్తామా? లేదుగా. దేవుడు ఏం చేస్తాడు? హృదయం చూస్తున్నాడు కదా. నా హృదయం చూస్తున్నాడు కదా దేవుడు. హృదయం ఎవరినైతే ప్రశ్నిస్తుందో తప్పకుండా తప్పు చేసినట్లే. అది ఏ విషయమైనా
నిన్ను నన్ను హృదయం ఊరికే పరీక్షిస్తూ ప్రశ్నిస్తూ నిద్ర పట్టకుండా చేస్తూ ఉందో, హియర్ ఈజ్ ద ఆన్సర్. నువ్వు నేను తప్పు చేసామా లేదా అప్పుడే తెలిసిపోతుంది, మనకే తెలిసిపోతుందండి. ఆ దేవదేవుడు వివరిస్తాడు హృదయం నుండి. కాబట్టి 13వ వచనం చూడండి. అయినప్పటికీ ఫరో రాజు కఠిన చిత్తుడగానే ఉండెను, ప్రభువు ముందు చెప్పినట్లుగానే మోషే ఆరోనుల మాటలు అతని చెవికి ఎక్కలేదు. ఒక్కొక్కసారి కూడా మనం ఎన్ని మాటలు కూడా కొంతమందికి చెవికి ఎక్కదు. కారణం ఏంటి? ఫరోకి ఏముందంటే అహంకారం ఉంది. నేను రాజుని, మోషే ఆహారంలో వచ్చి యావే గురించి నేను ఎందుకు పట్టించుకుంటాను, వాళ్ళు ప్రభు అంటున్నారు, కానీ ఆ యావే ఎవరు అని ఫరో అంటున్నాడు దేవాతి దేవుని పట్టుకుని. నువ్వు నేను కూడా ఒక్కొక్కసారి అంటాం కదా, యేసయ్య ఎవరు, బయటికి కాదు లోపల మనసులో యేసయ్య ఎవరు ఎప్పుడో మర్చిపోయాను. నా జీవిత విధానంలో నాకు బిజినెస్ ఉంది, లేదంటే కారు ఉంది, నాకు బంగ్లాలు ఉన్నాయి, లేదంటే ఉన్నా ఉండకపోయినా, దేవుడు ఉన్నా ఉండకపోయినా అన్నీ ఉన్నాయి, నిద్రపోతాను. ఓ అవివేకి, ఈ నైట్కే నీ ప్రాణం తీస్తే నీ పరిస్థితి ఏంటి? ధనికుడితో దేవుడు అంటున్నమాట ఈరోజు మనతో అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆ దేవాదేవుడు ఎందుకు బాధపడుతున్నా అంటే, మనము ఎదగబోతున్నప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తాయి. మర్చిపోతున్నావా? ఎదుగుతున్నాం ఆధ్యాత్మికంగా, అంతస్తుని ఎదుగుతున్నాం మనం ఆధ్యాత్మికంగా, పరిశుద్ధాత్మలో మనం ఎదుగుతున్నాం. ఆత్మలో వర్ధులున్నప్పుడు అనేకమైనవి అడ్డుగోడలుగా వస్తాయి. కానీ ఆ అడ్డుగోడలను ఎరికో గోడల వలె కూల్చివేయడానికి ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు దివ్య మందసం తీసుకొని 7 రోజులు తిరిగారు. 7 సార్లు తిరిగారు 7వ రోజు. నువ్వు నేను కూడా జపమాలను ఎక్కువగా పట్టుకుంటే, పరిశుద్ధమైన వాక్యం ఎక్కువ పట్టుకుంటే ఇది జరుగుతుంది. ఎరుకో గోడలు యేసు నామములో మన కుటుంబంలో ఏవి ఉన్నా కూలిపోవును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు నుంచి ఎలా ఉంటావో దేవుడితో ప్రమాణం చేయకు. ఎవరో ముక్కులు మొక్కారని దేవుడు చెప్తున్నానండి. పరిశుద్ధాత్మ దేవుడి సమయంలో మనలో కొంతమంది ముక్కులు మొక్కాము, ప్రమాణాలు చేశాము. ఇప్పుడు ఏం చేయాలి? నేను చర్చికి డబ్బులు ఇస్తాను ఒప్పుకున్నాను చెప్తున్నాడు దేవుడు. మనలో చేశారంట. నేను చర్చికి డబ్బులు ఇస్తాను ఒప్పుకున్నాను, ప్రమాణాలు చేశాను కొన్ని. నువ్వు ఇది చేయయా, నేను అక్కడికి వస్తాను, ఇక్కడికి వస్తాను, ఇంకెక్కడికో వస్తాను అన్నావంట. దేవుడు అంటున్నాడు, నేను అడిగానా మొక్కమని నిన్ను ప్రమాణం చేయమని? నేను ఏమైనా నీకు చేయి జాపానా ముందు? నువ్వు బాధలో ఉన్నప్పుడు పడిపోతున్నప్పుడు నేను చేయిస్తే నీకు అర్థం కాదు. ప్రమాణాలు చేయమని ఎవరు చెప్పారు నీకు? ఆజ్ఞల్లో ఉన్నాయి కదా ప్రమాణం చేయొద్దని, దేవుడి నామాన్ని వ్యర్థంగా ఉపయోగించొద్దని. దేవుడు అంటూ ఉన్నాడు, మొక్కులు మొక్కారు నా ప్రజలు ఈ గ్రూప్లో, అయితే ప్రమాణాలు చేశారు. ఇప్పుడు ఏం చేయాలి మరి? సొల్యూషన్ ఉండాలి కదా. పాప సంకీర్తనలో వెళ్ళి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఏడ్చి ఆ దేవాతి దేవుని అడుగుతూ మరి తల్లి మధ్యస్థ ప్రార్థన చేస్తూ, పాపాలని క్షమించయ్యా, నేను ఇంత డబ్బిస్తా అనుకున్నాను, ఇయ్యలేకపోయాను. ఎవరికో చెప్తున్నానండి దేవుడు, థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ జీసస్. డబ్బులు ఇస్తాను మొక్కుకున్నామంట, దేవుడికి ఇవ్వలేదు. థ్యాంక్ యూ జీసస్. అయితే మొక్కులు తీర్చలేని స్థితిలో దేవుడే కదండి పెట్టింది అని మళ్ళీ అన్నాం అనుకో, దేవుడు తిరిగి రిటర్న్గా మాట్లాడితే తట్టుకోలేవు. దేవుడు చెప్తున్నాడు, దేవుడికి తిరుగు ప్రశ్న అంటే చాలా ఇష్టం. పరిశుద్ధమైన గ్రంథంలో ఎవరైనా ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, అక్కడ ఉన్న సుంకరులు వచ్చి యేసయ్యని ఏదైనా ప్రశ్న అడిగాడు అనుకో, ఆన్సర్ చెప్పడు దేవుడు, ప్రశ్న తిరిగి అడుగుతాడు. ఎందుకు? వాళ్ళ హృదయం దేవుడికి తెలుసు. అదేవిధంగా నా హృదయం దేవుడికి తెలుసు, ఎవరికో తెలియకపోయినా పర్లేదు. కానీ అదేవిధంగా ఇక్కడ వరకు మనం ఏం చేస్తామంటే, యొక్క దేవాతి దేవుడు వారి యొక్క ఇజ్రాయెల్ పట్ల చేసిన గొప్ప గొప్ప అద్భుతాలు, సముద్రాన్ని దాటారు, నీటిని దేవుడు ఇచ్చాడు, ఆహారాన్ని ఇచ్చాడు, పూరటి పిట్టలను ఇచ్చాడు, మన్నాని ఇచ్చాడు, ఇవన్నీ ఇచ్చాడు. అయినప్పటికీ గొనుగుతూనే ఉన్నారు. మనము కూడా ఈరోజు గొనక్కుండా ఆ దేవాతి దేవుడి యొక్క సన్నిధిలోకి వచ్చి దివ్య సప్రసాద నాదుని తీసుకున్నప్పుడు సహనం అనేది ఎక్కువ అవుతుంది. సహనం కావాలి మనకి. విశ్వాసానికి పరీక్ష సహనము. సహనం కలిగి నిరీక్షణ కలిగి మనం జీవిస్తేనే విశ్వాస యోధులుగా మనం ఉండగలుగుతాం. లేదంటే విశ్వాసం వద్దు, అది విశ్వాసం అంటారు దాన్ని. దేవుడే చెప్తున్నాడు, విశ్వాసం అంటారు దాన్ని పరీక్షించడం అంటారు, లేదంటే ఉపయోగించుకోవడం అంటారు. సారీ లార్డ్, ఉపయోగించుకోవడం అంటే నీకు మూడొచ్చినప్పుడల్లా ఉపయోగించుకొని పోతే ఏమంటారు? దాన్ని వ్యభిచారం అంటారు, విగ్రహారాధన అంటారు. లిటరలీ దేవుడి యొక్క వాక్యం ఇదే చెప్తుంది కొత్త నిబంధనలో. విగ్రహారాధన చేయవాడు వ్యభిచారంతో సమానుడు. ప్రజలు ఏం చేస్తున్నాం మనం ఈ రోజున? ఇష్టం వచ్చినప్పుడు దేవుడి దగ్గర రావడం కాదు, ఇష్టం ఉన్నా లేకపోయినా హృదయపూర్వకంగా, అయ్యా నేను నిన్ను ప్రేమించాలి, నేను ప్రేమించలేకపోతున్నాను, అయ్యా ప్రేమించే కృపను దయచేయి. మన రోజు ప్రార్థన ఇదే ఉండాలి, నేను నిన్ను ప్రేమించాలి తండ్రి. ఎందుకంటే నిన్ను ప్రేమించకపోతే నా కుటుంబాన్ని ప్రేమించలేను, కుటుంబాన్ని ప్రేమించలేకపోతే కుటుంబం అస్తవ్యస్తమే. ఒక్క చిన్న మాట, చిటికడంత మాట, చాటంత అవుతుంది, కుటుంబం మొత్తం వేరవుతుంది. ఇంకేమవుతుందమ్మా? వేరవ్వకుండా ఉండునుగాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుడు చెప్తున్నాడు,
నువ్వు నేను నా పొజిషన్, నువ్వు నేను నా ప్లేస్ దేవుడికి తెలుసు, చూస్తున్నాడు. హీ సీయింగ్ ఎవ్రీథింగ్. నిన్ను నన్ను చూస్తున్నాడు బిడ్డ. అందుకే దేవుడు డైరెక్ట్గా మాట్లాడితే నీకు నాకు అర్థమవుతుందని ఇలా కొంచెం కఠినంగా మాట్లాడుతున్నాడు. అయినప్పటికీ సొల్యూషన్ ఇస్తున్నాడు దేవుడు. కాబట్టి మనందరికీ వర్డ్ ఆఫ్ గాడ్ అంటే వాక్యములో విక్టరీ, విజయం ఉంది. ఈరోజు ఈ వాక్య ధ్యానాంశం ద్వారా దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. అవునండి, ఇవన్నీ చేస్తుంది ఇంకెవరో సాతానండి అనకండి. సాతాను ఫ్రీగా లేడు. సాతాను ఫ్రీగా లేడు. వాడి బిజీ వాడికే ఉంది. ఏం చేస్తున్నాడో వాడికే తెలియదు. ఇంతమంది దగ్గరికి వచ్చి వాడు శోధించడానికి ఒక్కొక్కసారి వాడికి బిజీ ఉంటాడు. ఆ దేవాదేవుడు కూడా ఒక్కసారి కంచె వేస్తే తీయలేడు. నిన్ను నన్ను కథోలిక శ్రీ సభ ఉన్న బిడ్డలందరికీ కూడా కంచె వేసాలంటే తీయడండి. ఎంతో పెద్ద పెద్ద విశ్వాసులకే వస్తాయి. కంచెని తీసేసి మహిమార్థమై శ్రమలు పొందాలంటే ఉటుక్కుడమై కింద వాడడం గురించి కాదు దేవుడు మాట్లాడేది. విశ్వాసం గురించి వేరు, మన గురించి వేరండి. మనం అంతా ఇంకా విశ్వాసంలో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేదు. మనం మరి తల్లి పాల దగ్గర కూడా రాలేదు మనం ఇంకా. కాబట్టి ఆ దేవదేవుడు ఏం చెప్తున్నాడు ఈరోజు? వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ విక్టరీ. దేవుడి వాక్యం మనకి విజయాన్ని ఇస్తుంది. వాక్యమే విజయము, విజయమే విందులో ఉంది. విందులో దేవుడి యొక్క అమృతమైన విందులో మనకి విజయం ఉంది. జీవములో విజయం ఉంది. జీవం అనగా యేసయ్య. కాబట్టి ఆ దేవాదేవుని మనం ఎల్లవేళలా స్తుతించి ఆరాధించి పొగిడినట్లయితే తప్పకుండా మనకు డెలివరీస్ వస్తుంది. అనేకులకు దీవెనకరంగా మారుతాం. కానీ మనం చేయాల్సిన ప్రయత్నం మనం చేయట్లేదని దేవుడు బాధపడుతున్నాడు. In the name of Jesus, in the name of Jesus, there is victory. In the name of Jesus, in the name of Jesus, there is victory. యేసు నామములో జయము, 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 యేసు నామములో విజయం. Yes Lord, thank you Jesus, thank you Jesus, thank you Jesus, thank you Jesus. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. ఎస్ లార్డ్, మా అందరి త్రోవకి దీపము వాక్యము అన్నీ తండ్రి డెస్టినేషన్ మొత్తం వేసా. అందుని బట్టి నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ మరియ తల్లి ఏ విధంగా అయితే యోహాను సువార్త 2:19 2:51లో మరియ తల్లి అంతయు తన మనస్సున పదిలపరుచుకొని మరణ చేసుకొని చుండెను. ఇది వ్యాకుల మాత. రేపు మనం కొనియాడబోతున్నాం. ఆ తల్లి మధ్యస్థ ప్రార్థన అడుగుతూ ఇలా నేను ఉండే కృపను దయచేయని మన నోరు తగ్గించుకుంటే ఆటోమేటిక్గా దేవాదేవుడు దర్శిస్తాడు. తప్పకుండా మన భర్తలో మార్పులు వస్తాయి. మన భర్తలో మార్పు రాకపోవడానికి కారణము కూడా మనమే. మన భర్తలో మార్పు రాకపోవడానికి కారణము మనమే. బిడ్డలలో మార్పు రాకపోవడానికి కారణం మనమే. ఇంకా ఏవైనా నువ్వు నేను మార్పులు కోరుకుంటున్నట్లయితే ఆ మార్పులు పొందకపోవడానికి కారణం మనమే. ఎందుకు శారీరకంగా మార్పులు వాళ్ళలో రావట్లేవు? కారణము మొదటిగా నువ్వు నేను నేర్చుకుందాం, దాని తర్వాత వాళ్ళకి చెప్దాం. నువ్వు నేను ఫస్ట్ బుద్ధి మాటలు నేర్చుకున్న తర్వాత దేవుడి దగ్గర నుంచి వాళ్ళకి బుద్ధి చెప్తే వింటారు. నువ్వు నేను బుద్ధి మాటలు నేర్చుకోకుండా ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయ్యి నెక్స్ట్ వచ్చిన రోజుకి మేము నిన్న అసైన్మెంట్ రాసాను తెలుసా, పరీక్ష రాసాను తెలుసా అంటే పిచ్చి తిట్టి పెడతాడు. జాయిన్ అయ్యి 2 రోజులే కదరా, ఎగ్జామ్ ఎప్పుడైంది మీకు? ఇలా ఉంటుంది మన ఆలోచన. 2 రోజులు ప్రార్థించి 3వ రోజు నీ భర్త దగ్గరికి వెళ్ళి నేను ప్రార్థన యోధురాన్ని నీలాగా నీకన్నా గొప్పగా నేను చేస్తున్నాను విర్రవీగకు, దేవుడు పడేస్తాడు. అట్లా వద్దు దేవుడికి. మనం నేర్చుకొని మనం ఎదిగి మన బిడ్డలు మన కుటుంబము మెల్లిమెల్లిగా టైం పడుతుంది. కన్సీవ్ అవగానే డెలివరీ కావాలంటే ఎలా అవుతుంది? అవ్వదు. 9 నెలలు 40 వారాలు ఆగాలి కదా. 40 నుండి 43 వారాలు అనుకుంటాను. ఆగాలి కదా బిడ్డ, ఆగాలి. ప్రసవ వేదన అనుభవించకముందే బిడ్డ బయటికి రావాలంటే ఎలా? స్టిచ్చెస్ పడకముందే బిడ్డ బయటికి రావాలంటే ఎలా? కొయ్యాలి, బాధపడాలి, తీయాలి. ఇది కూడా అంతే. వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. చిన్నవే అండి ఇవి, చిన్న శ్రమలే ఇవి మనకి. దాని టెంప్టేషన్ తట్టుకొని ప్రార్థన చేయడం, ఆ యొక్క బాధని తట్టుకొని వాక్యం వైపు చూడడం, ఆ యొక్క శ్రమని తట్టుకొని కొంచెం ముందుకు అడుగేయడం. దేవుడేం ఊరికే ఏమంటలే, పరిశుద్ధాత్మ దేవుని మనలో ఉంచాడు దేవుడు. నా కృప నీకు చాలను. ఈ వాక్యం పట్టుకో. ఆ టైంలో ఏది గుర్తు రాకపోయినా అయ్యా నీ కృప నాకు చాలనున్నావు, దయచేసి నాకు శక్తిని అయ్యా అని అడిగితే ఆ దేవాదేవుడు మనకిస్తున్నాడు. ఆమె అడుగుయా. మన భర్తలలో కొత్త మార్పులు మనం చూసే ముందు కోపం వస్తుంది, కానీ మౌనముగా ఉండు. జాగ్రత్త. అన్ని వేళ కాదు, ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడాలి. కానీ మాట్లాడేటప్పుడు మౌనంగా ఉండడం, మౌనంగా ఉండాల్సిన సమయంలో మాట్లాడకు.
చాలా కష్టాలు వస్తాయి ఆ టైంలో. అదేవిధంగా కొంతమంది తండ్రులు ఈ తాగుతారు కదా మన తండ్రులు, ఇంకెవరైనా ఉంటే వాళ్ళు మార్పులు వస్తూ ఉన్నాయి. ఆమె నాడు దేవుడు చెప్పమంటున్నాడు. పిల్లలలో ఇన్ని రోజుల నుంచి మనం చాలామంది ప్రార్థన చేస్తాం పిల్లల కోసం, పిల్లలలో మార్పులు చూడబోతూ ఉన్నాం. ఆమె నాడు దేవుడు చెప్పమన్నాడు. అదేవిధంగా ఇంకొక బిడ్డ అండి, ఎవరో నాకు తెలియదు, కానీ షన్ను అనే ఒక వ్యక్తిని దేవుడు హీల్ చేస్తామని చెప్తున్నాడు. మరి మీ కుటుంబం మధ్యలో ఎవరైనా ఉన్నారేమో నాకు తెలియదు. షన్ను అనే అబ్బాయిని హీల్ చేస్తామని దేవుడు చెప్తున్నాడు. అదేవిధంగా తొడల నుండి పైన మనకి మోకాల నుండి పై భాగం వరకు, తొడల వరకు ఎవరికో విపరీతమైన నొప్పి ఉంది. ఆ దేవాదేవుడు మీకు స్వస్థతని ఇచ్చేసారని చెప్పమని చెప్తున్నాడు. వెనుక ఎడమ భుజం దేవుడు స్వస్థపరిచాడు. మీకు వెనక భుజం కింద లిటరలీ భుజం కింద వెన్నుముక పక్కన నొప్పిగా ఉంది. ఆ దేవాదేవుడు ఎడమ భాగాన్ని స్వస్థపరిచా అని చెప్పి అన్నాడు. తల వెనుక భాగం నొప్పిగా, ఇది ఐ ఫెల్ట్. నేను చెప్తున్నాను కదా, విపరీతమైన నొప్పి. బిడ్డ నువ్వు ఎవరో కానీ ఆ దేవాదేవుడు నిన్ను కంప్లీట్గా స్వస్థపరిచాడు. ఈరోజు విజయ మహోత్సవ సందర్భంగా ఆ దేవాదేవుడు యొక్క స్లీవ వైపు నువ్వు చూస్తున్నావు ఈ సమయంలో. కాబట్టి తల వెనుక భాగం మొత్తం నీకు విపరీతమైన నొప్పి. ఎలా అంటే కింద పడిపోతానో ఏమో, చెవుల దగ్గర నుండి తల వెనుక భాగం మొత్తం కూడా నీకు విపరీతమైన నొప్పి. ఆ దేవదేవుడు స్వస్థపరిచున్నాడు. అండ్ అదేవిధంగా ఇంతకు ముందుకు చాలామందికి ఆ దేవదేవుడు ప్రేరేపిస్తే ఒకరికో స్వస్థత అయిందని చెప్పాము, కానీ నమ్మలేదు. అదేంటంటే థైరాయిడ్ ప్రాబ్లం. మీరు నమ్మలేదు. దేవుడు చెప్తున్నాడు. ఇంతకుముందుకు దేవుడు ప్రేరేపించి మాట్లాడిపించాడు. అక్కడ చాలామందికి థైరాయిడ్ ప్రాబ్లం నుంచి దేవుడు స్వస్థతని ఇచ్చాడంటే మీరు పక్కకు పెట్టేశారు. మాట్లాడే దేవుడు కాదు జోష్న అనుకున్నారు. దేవుడు మళ్ళీ గుర్తు చేయమంటున్నాడు. ఎంతమంది ఉన్నారో థైరాయిడ్ పేషెంట్స్ మొత్తం మన గ్రూప్లో, అంతమందికి ఆ దేవదేవుడు థైరాయిడ్ ప్రాబ్లం నుంచి విముక్తిని ఇచ్చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్, ఐఎమ్ క్లెయిమింగ్ ఎవ్రీవన్. ఐ థ్యాంక్ యూ, ఐ ప్రైజ్ యూ, ఐ అడోర్ యూ. ఈ స్వస్థతలు అయా యొక్క గొప్ప కృపను బట్టి, అయా యొక్క నీకు మహిమ చెల్లిస్తున్నాం నా తండ్రి. అయా వీటిని బట్టి నీకే సమస్త ఘనత మహిమ ప్రభావమును చెల్లిస్తూ, కేవలం నీ యొక్క యోగ్యత దేవా, అయా కేవలం నీ యొక్క కృప నా తండ్రి, కేవలం నీ యొక్క స్లీవ మరణం ఈ ప్రపంచాన్ని కాపాడింది. కాబట్టి పసికందులమైన నీలో ఎదుగుతున్న మమ్మల్ని కాపాడమని ప్రార్థిస్తే, ఇంతమంది బిడ్డలకు దేవా మా అందరికీ స్వస్థతనిచ్చే తండ్రి, నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ, దేవుడు స్పెక్ట్స్ ఇంతకుముందుకు మీకు చెప్పారు వాడొద్దు అని చెప్పాడు. కళ్ళద్దాలు వాడొద్దు. కళ్ళద్దాలు వాడకుండా ఉంటే బాగుండు, నేను వాక్యం చదివినప్పుడు నాకు ఇబ్బంది అవుతుంది అని దేవుని మీరు అడుగుతున్నారు. దేవుడు ఏం చెప్పాడంటే, విశ్వాసంలో ఉండి బిడ్డ కళ్ళద్దాలు పక్కకు పెట్టు. అయితే ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే, కళ్ళద్దాలతో ఎంతమంది బాధపడుతున్నారో, విశ్వాసం లేక ఎంతమంది బాధపడుతున్నారో వాళ్ళ కోసం ప్రార్థిస్తూ నువ్వు వాక్యం చదువు. కళ్ళద్దాలు తీసేసి దేవుడు నీకు స్వస్థతని ఇచ్చేసానని చెప్పమని చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆనాడు 120 ఏళ్ళు ఉన్నాయి మోషేకి. దేవుడి యొక్క అభిషేకము, దేవుడి యొక్క ఆశీర్వాదం, దేవుడి యొక్క సన్నిధి దగ్గరగా ఉంది మోషేకి. అందుకే 120 ఏళ్లలో ఎప్పుడు కూడా మన కళ్ళద్దాలు పెట్టుకున్నట్లు లేడు, ఇంకేది పెట్టుకున్నట్లు లేడు. కాబట్టి దయచేసి మనం విందాము. దేవుడి యొక్క మాట విని దేవుడితో మాట్లాడుతున్న వాక్యం ఓపెన్ చేసినప్పుడు నమ్ము. దేవుడి యొక్క రేసెస్, దేవుడి యొక్క కిరణాలు, దేవుడి యొక్క వెలుగు నా కండ్లలోకి వస్తున్నప్పుడు కళ్ళద్దాలు కూడా యేసు నామములో పక్కకి పడిపోనుగాక. ఆమేన్, హల్లెలూయా. ఆ దేవాదేవునికి ఇచ్చాడు స్వస్థత. నమ్ము ప్రియమైన బిడ్డ. అదేవిధంగా ఈరోజు ఒక్క నిమిషం ఏకీభవించండి నాతో పాటు. అయా వైట్ మచ్చలతో బాధపడుతున్న ఆ బిడ్డకి నీ మహిమలో పాలి భాగస్తురాలుగా అయ్యా నీ చిత్తం అయితే నీ మహిమను వెల్లడించడానికి నిన్ను అయా ఆ బిడ్డని సాక్షిగా మార్చు. నిన్ను ఆ బిడ్డ మహిమపరచడానికి, నిన్ను గణపరచడానికి, నిన్ను హెచ్చించడానికి ఆ బిడ్డకు ఒక అవకాశం దయచేయమని ఈ విజయం స్లీవ మహోత్సవ పండుగ రోజున మేము అడుగుతున్నాం నా తండ్రి. అయా తెల్ల మచ్చల నుండి ఆ బిడ్డకి విడుదల దయచేయండి అయ్యా. అయా అందులో నేనున్నాను, అది నాకు కూడా తెలుసు నా తండ్రి. నన్ను చూస్తున్న వాడివి, ఆ బిడ్డని కూడా నువ్వు చూస్తున్నావు. నేను ఎప్పుడు అడగలేదు తండ్రి నాకు స్వస్థతని అని. నీ చిత్తం అయితే ఈ వైట్ మచ్చల ప్రాబ్లమ్స్ నుంచి ఆ బిడ్డతో పాటు నీ చిత్తం అయితే నాకు కూడా స్వస్థతని దయచేయమని మనం అడుగుతున్నాను అయ్యా. బిడ్డలు అనేక మంది ఏకీభవించి అయ్యా మా అందరి కోసం ప్రార్థిస్తుండగా ఆ వైట్ మచ్చలను తండ్రి మెస్సయ్య మహిమలో యేసు నామములో మాయ మగునుగా కన్న తండ్రి. ఆమేన్, హల్లెలూయా. ఆ బిడ్డకి ఆ కృపను దయచేస్తున్నామని నేను విశ్వస్తున్నాను దేవా. అందరిని బట్టి నీకు స్తోత్రం నా తండ్రి. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ లార్డ్. అదేవిధంగా మనందరిలో ఒక తల్లిలో తండ్రి అండి నాకు తెలీదు. నా బిడ్డ సిస్టర్ నన్ను అయితే బాగుండు. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. నువ్వు గట్టిగా బలంగా కోరుకుంటున్నావు, ఆ దేవాదేవుడు ఇచ్చేశాడు. ఆమేన్, హల్లెలూయా. నీ బిడ్డ పట్ల ఆ దేవుడికి కలిగిన ప్రణాళికను బట్టి దేవుడు ఆ విషయం నీకు రివీల్ చేశాడు. అందుకే నీ బిడ్డ నన్ను అవ్వాలని నువ్వు కోరుకున్నావు. అయితే ఆ దేవాదేవుడు నన్నుగా ముద్రిస్తూ ఉన్నాడు ఆ బిడ్డని. ఆమేన్, హల్లెలూయా. చిన్న పాపే అనుకుంటున్నావేమో, ఏమో నా బిడ్డ కోసం కాదులేండి, 20 ఏళ్ళ పైబడిగా ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నట్టు. నో, చిన్న పాపే 10 నుండి 15 ఏళ్ళ మధ్యలో ఉంటాయి నీ పాపకో నీ బాబుకో.
బాబుకు లేదు లేదు నన్నే 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 షూర్ నన్ను. అదేవిధంగా ఇద్దరు నాకు కౌంట్ చూపించట్లేదు దేవుడు, దయ్యాలని ఊహించుకుంటున్నారు. దయ్యాలని ఇప్పుడు మీరు పడుకున్నారు కదా, పడుకోగానే కళ్ళు మూయగానే ఏదో పక్కకి వెళ్ళిపోయింది, కళ్ళు తెరవగానే ఏదో ఇటు వెళ్ళిపోయిందండి నల్లగా. ఏం లేదమ్మా, అది నీ ఊహ. దేవుడు చెప్పమని చెప్తున్నాడు. ఎందుకంటే ఇంకా నీ భయము బీభత్సంగా అయి పక్కింటోళ్ళకి కూడా వాకేటట్టుంది. అది దేవుడు ఆపేయమంటున్నాడు. ఆ ప్రచురణ ప్రకటించడం ఆపేయమని. స్త్రీల గురించి ప్రకటించు, దెయ్యాల గురించి వద్దు, పక్కకు పెట్టు. దేవాదేవి అంటున్నాడు, ఊహించుకోకు, దేవుణ్ణి కనుల ముందు నిలుపుకో. దావీదు వలె కీర్తన గ్రంథం 16:8 మనం చూసాం. ఎప్పుడూ కూడా దావీదు గొప్ప రాజు అయినప్పటికీ తన కనుల ముందుట దేవుని పెట్టుకునేవాడంట. మనం కూడా దెయ్యాలను పెట్టుకోవద్దు, దేవుని పెట్టుకోగలగాలి, వాక్యం చదవాలి. అందుకని అదేవిధంగా వితంతువులకి దేవుడు వితంతువులకి, అమ్మ వితంతువులు ఎంతమంది ఉన్నారు అంతమందికి చేతులెత్తి మొక్కుతూ చెప్తున్నానమ్మా ఈ మాట. శపించకు, దేవుడికి నచ్చదు. సంతాప మాటలు మాట్లాడకు, దేవుడికి నచ్చదు. గోతులో పడేయాలని చూడకు, నువ్వు గోతులో పడే ప్రమాదం ఉంది. హృదయంలో శాపాలు పలుకుతున్నావు, బయటికి మాత్రం సమ్మగా మాట్లాడుతున్నావు. ముఖ్యముగా వితంతులకే దేవుడి మాట చెప్పమని. అందరికనేమో నాకు తెలియదండి, కానీ నాకు అక్కడ రియలైజ్ అయింది ఇది ఒకటే. వితంతువులు సొనుగుతున్నారు, గొనుగుతున్నారు, శాపవర్షాలు మాట్లాడుతున్నారు. వారి హృదయంలో శాపపు మాటలు ఎల్లవెల్ల ఇట్లా రగులుతున్నాయంట. మీ హృదయంలో దేవుడు నాకు భర్త ఉన్నాడు, నేను ఒక్క మాట మాట్లాడితే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరగదాడా. ఆ మాట నీకు తిరిగి రాకుండా చూసుకో, జాగ్రత్త. దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఇచ్చాడు కదా అని లీనియస్ ఊరికే 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 మాట్లాడామనుకో బాగుండదు బిడ్డ. దేవుడు చెప్తున్నాడు, చాలా పెద్దవాళ్ళే ఉన్నారు మన గ్రూప్లో. వితంతువులకి దేవుడు భర్తే, కానీ పక్క వాళ్ళకు కూడా దేవుడు భర్తే. పక్క వాళ్ళని కూడా దేవుడు సృష్టించాడు, అది మర్చిపోయావా? పక్క వాళ్ళని ప్రేమించమన్నాడు దేవుడు, మర్చిపోయావా? మొదటి ఆజ్ఞ, రెండవ ఆజ్ఞ కూడా అట్టిదే, పరులను ప్రేమించు, మర్చిపోయావా? ఎందుకు శాపవర్షాలు మాట్లాడుతున్నావు? హృదయంలో ఎందుకు అంత కోపం పెట్టుకున్నావు? ఆపేయాలి. నీ నోటి మాటల ద్వారా ఏమీ జరగదు. ఆ బిడ్డలకు యేసు నామములో వారికి అగ్ని కంచ వేయబడును గాక. బికాజ్ గాడ్ ఈజ్ ఇన్స్పైర్డ్. దేవుడు చెప్తున్నాడు, ఆ బిడ్డలకి హాని చేయడానికి నువ్వు ప్రయత్నం చేయొద్దు. వారి గురించి నెగిటివ్గా మాట్లాడడం మానే, లేకపోతే కష్టం నీకు వస్తుంది. ప్రేమ బిడ్డ, యేసు నామములో రాకుండా ఉండును గాక. ఆమేన్, హల్లెలూయా. కానీ దేవుడు పదే 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 చెప్తున్నా అంటే నీకు నాకు ఎక్కడో ఏదో చేస్తున్నాం, జాగ్రత్త. యోహాను సువార్త 3వ అధ్యాయం చివరిగా 13వ వచనం ముగిస్తాను. దీని తర్వాత, పరలోకము నుండి దిగి వచ్చిన మనుష్య కుమారుడు తప్ప ఎవడునూ పరలోకమునకు ఎక్కిపోలేదు. ఎవరంట? యేసయ్య పరలోకం నుంచి దిగొచ్చాడు. పాత నిబంధనలో పరలోకం నుండి వచ్చిన మన్నా దేవదూతల ఆహారం. అయితే కొత్త నిబంధనలో యేసయ్య నూతన నిబంధనగా తన శరీరాన్ని మనకిస్తూ ఉన్నాడు. ఆ యొక్క దేహము, రక్తము పరలోకము నుండి వచ్చింది. ఇది దివ్య సప్రసాదము. మన్నా దేవదూతల ఆహారం, కానీ దివ్య సప్రసాదం దేవుని ఆహారం స్వయముగా. ఆ దేవుని తన గర్భంలో మోసింది ఆ తల్లి కాబట్టి ఆ తల్లి ప్రార్థన తప్పక దేవుడు వింటాడు. 14, మోషే ఎడారిలో ఎట్లు సర్పము ఎత్తెనో ఆయనను విశ్వసించు ప్రతి వాడు నిత్య జీవం పొందుటకు అట్లే మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. మనుష్య కుమారుడు, కుమారుడు పక్కకు పెట్టు. మనుష్య రూపం ఉంది, మనుషుడికి రూపం ఉంటుంది తప్పక, ఇది నిజం. అక్కడ ఎట్లయితే సర్ప రూపము తగిలించి అన్నాడో ఆ దేవాదేవుడి మోషతో, ఇక్కడ మనుష్యుడికి రూపం ఉంది. యేసయ్యే మన తండ్రే ఎత్తబడవలను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయన విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవం పొందుటకై అట్లు చేసెను. ఇక్కడ క్లియర్గా వాక్యం సెలవిస్తుంది. తన ఏకైక కుమారుని సమస్తాన్ని నీకు నాకు ఇచ్చేశాడు. మరియ తల్లి ఈ లోకంలో జీవించినప్పటికీ సమస్తం ఇచ్చేసింది. ఇంతమంది బాధలు పడ్డారు, ఇంతమంది రక్తము చిందారు, ఇంతమంది కష్టాలు పడుతున్నారు, ఇంతమంది పునీతులు చచ్చిపోయారు. కథోలిక శ్రీసభ పైన రక్తాలు కారుతున్నాయి, రక్త ప్రవాహం జరుగుతుంది. కథోలిక శ్రీసభ పైన ముద్రింపబడి ఈ కథోలిక శ్రీసభను పక్కకు పెట్టి నిత్య జీవితం నువ్వు వెతికితే జీవము లేని జీవము దగ్గర, జీవము లేని వర్గాలలో ఎలా వస్తుంది జీవము? నిత్య జీవం రాదు. యేసే జీవమై ఉన్నాడు కాబట్టి ఆ జీవాన్ని నువ్వు నేను పొందుకోవాలి. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్, వి అడోర్ యు లార్డ్, వి థ్యాంక్ యూ జీసస్, వి ప్రైజ్ యూ జీసస్. అయా ఇదిగో తండ్రి, ఈ రోజును బట్టి నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ, ఎవరో ఒక బిడ్డ ప్రేయర్ చేయాలి అని కోరుకుంటున్నారు. వాళ్ళు ఇది అయిపోగానే మీరు చేయండి. ఒక 2 నిమిషాలు ఆగండి దయచేసి.
థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్, వి అడోర్ యూ జీసస్. అయ్యా ఈరోజు నువ్వు ఇచ్చిన స్వస్థతలను, విడుదలను, అయ్యా మాకు ఇచ్చిన ఆ యొక్క వాగ్దానాలు, అయ్యా నువ్వు మాకు ఇచ్చిన ప్రామిసెస్ను అన్నిటినీ తండ్రి పేరు పేరు నీ మహిమకి అప్పచెప్తున్నాం దేవా. మేము మహిమను దొంగిలిస్తా ఉన్నా తండ్రి, మమ్మల్ని మన్నించు అమ్మా. మా మరియ తల్లి నువ్వు మహిమ చెల్లించు తల్లి, నువ్వైతేనే తల్లి అది చేయగలవు. మా వల్ల కావట్లేదు. ఇన్ని అద్భుతాలు చేస్తే, ఇంత గొప్పగా మమ్మల్ని దీవిస్తుంటే దేవుడికి ఇంకా ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలో మాకు అర్థం కావట్లేదు తల్లి. దయచేసి మా హృదయానికి ఆ శక్తిని దయచేయమని, దయచేసి మా క్రియలకు ఆ శక్తిని దయచేయమని అమ్మా. మా మరియ తల్లి ఆరోగ్యమాత, అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలందరికీ కూడా ఈరోజు నీ మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా నిన్న రోజున బాగలేని బిడ్డలు ఎంతోమంది ఈరోజు బాగున్నారు. వాక్య పరిచయలో కూడా స్వస్థత జరిగింది. అందుని బట్టి ఆ దేవాతి దేవుడికి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ మనకును మన కుటుంబములకు ఆ దేవాతి దేవుడు ఇచ్చిన గొప్ప స్లీవ అనే యొక్క మహిమలో దాగి ఉన్న ఎన్నో మర్మాల ద్వారా పరిశుద్ధ స్లీవ విజయ మహోత్సవ మనందరి కుటుంబాలకి, మీకును మీ కుటుంబ సభ్యులకి కూడా నిండు హృదయముతో తెలియజేస్తూ ఆదికాండం 12:2 నేను నిన్ను దీవింతును, నీవు దీవెనకరంగా ఉండు. యేసు నామములో మన కుటుంబాలన్నీ కూడా అద్భుతమైన సాక్షులుగా దీవించబడునుగాక. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, వి ప్రైజ్ యు లార్డ్. థ్యాంక్ యూ జీసస్.